Malachi chapter 1 verses 11 through 14. మలాకి మొదటి అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు గమనించండి. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయును అర్పింపబడును. అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచి ఉన్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు. అయ్యో, ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఇలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు. మీ చేత నేనట్టి దానిని అంగీకరింతునా అని యెహోవా అడుగుచున్నాడు. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మ్రొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడు పరిపూర్ణుడు అయిన దేవా, ఈ దినమందు ఈ సమయమందు సంఘముగా మేము కూడుకునటం మీ చిత్తము. మరి ఇప్పుడు మీ వాక్యమును మేము వినుటకు సిద్ధపడి ఉండగా మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు బోధించండి. మీ సత్యమును మాకు ప్రత్యక్షపరచండి. మా జీవితములను మీ వాక్యపు వెలుగులో మేము పరీక్షించుకోవడానికి మాకు సహాయము చేయండి. మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి కృప దయచేయండి. ఎక్కడ మారు మనసు పొందాలో, ఎక్కడ మేము మారాలో, ఏది వదలాలో, ఏది చేపట్టాలో అన్నీ కూడా నీ వాక్యానుసారంగా మీరు మాకు ఆదేశించినప్పుడు మేము చేయుటకు మాకు అలాంటి హృదయమును దయచేసి మాలో మీ కార్యమును చేసి మీ కుమారుడిని హెచ్చించి ఘనపరచమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యమును భయముతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. దేవుడి వాక్యమును మీ హృదయము అండ్ మీ యొక్క కన్నులు తెరిచి వినండి. మనము మలాకి వచనం వెంబడి వచనం, మాలకాయి వర్స్ బై వర్స్లో ఉన్నాం. ఈరోజు మనకి 4వ భాగము పార్ట్ 4 అండ్ మనము 1వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని ఇప్పుడు ధ్యానించబోతున్నాం. నిజానికి నేను పోయిన వారం చెప్పినట్లు మొదటి అధ్యాయము 6వ వచనం నుండి 2వ అధ్యాయము 9వ వచనం వరకు అదంతా కూడా ఒక అంశమునకు సంబంధించినటువంటి భాగము. ముఖ్యంగా దేవుడి యొక్క సేవలో ఉన్నటువంటి యాజకులను ఉద్దేశించి దేవుడు మాట్లాడినటువంటి విషయము. కాకపోతే పోయిన వారం మనకి సమయం సరిపోక మనము 6వ వచనం నుండి 10వ వచనం వరకు ముగించాం. సో మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి సారం ఏంటంటే, దేవుడు తన ప్రజలకు ఇశ్రాయేలీయులను నిత్య నిబంధనతో ప్రేమించాడు. ఆయనది వారి పట్ల ఉన్నటువంటి ప్రేమ నమ్మకమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమను బట్టి వారు తప్పకుండా దేవుడి వైపు తిరిగి దేవుడిని వెంబడించినప్పుడు ఆయన్ని ఆరాధించేటువంటి వారిగా, ఆయనకు విధేయత చూపేటువంటి వారిగా, ఆయన పట్ల నమ్మకమైనటువంటి వారిగా, కృతజ్ఞత కలిగినటువంటి వారిగా, ఆయనను విశ్వసించి ఆయన వాక్యానుసారంగా జీవించేటువంటి వారిగా ఉండాల్సింది. కానీ వారు అలా లేరు. దేవుడితో వారు చేసినటువంటి నిబంధనను వారు మీరారు. ఒకరితో ఒకరు చేసుకున్నటువంటి నిబంధనను వారు మీరారు. కనుక దేవుడు వారిని నిలదీయాల్సి వచ్చింది. దేవుడు వారిని ప్రశ్నించాల్సి వచ్చింది. వారిలో ఉన్నటువంటి పాపమేంటో వారు తెలుసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు దేవుడు దాన్ని వారికి ఎత్తి చూపించి వారిని సరిదిద్ది వారిని తిరిగి మార్గంలోనికి తీసుకురావాల్సి వచ్చింది. సో ఒకడు తన తండ్రిని ఎట్లా గణపరుస్తాడో, ఒకడు తన యజమానిని ఎట్లా గణపరుస్తాడో, వీరు దేవుడు వారికి తండ్రిగా యజమానిగా ఉన్నాడు కనుక ఆయన్ని గణపరచాల్సింది, కానీ వారు అట్లా గణపరచలేదు. ఆయన్ని తృణీకరించారు, డిస్పైజ్ చేశారు. దానికి కారణం ఏంటంటే వారికి దేవుడి పట్ల ఉన్నటువంటి దృష్టికోణం, లేకపోతే దేవుడి పట్ల వారికి ఉన్నటువంటి వైఖరి. దాని గురించే ఇక్కడ దేవుడు మనకి నేర్పిస్తాడు. సో ఈరోజు మన అంశం ఏంటంటే లో వ్యూ ఆఫ్ గాడ్. లో వ్యూ ఆఫ్ గాడ్. దేవుడు అంటే చిన్న చూపు. దేవుడు అంటే చిన్న చూపు. సో దేవుడిని వారు చూసినటువంటి విధానమును బట్టి దేవుడు వారి జీవితంలో ఏ స్థానములో ఉండాలో అది వారు నిర్ణయించారు. మనము దేవుణ్ణి గొప్ప వ్యక్తిగా ఎంచితే ఆయనకి గొప్ప స్థానాన్ని ఇస్తాం. దేవుణ్ణి మామూలుగా ఎంచితే మామూలు స్థానాన్ని ఇస్తాం.
దేవుడికి తక్కువ స్థాయిలో చిన్న చూపుతో మనం చూస్తే ఆయన అక్కడ పెట్టేస్తాం. ఇది ప్రతి మనిషిలో ఉన్నటువంటి నైజము. అదే ప్రకారం వీరు యాజకులైనా లేకపోతే ఇశ్రాయేలీయులు అయినా దేవుడి పట్ల వీరి యొక్క వ్యవహారం ఇట్లా ఉండింది. సో చాలాసార్లు అంటుంటాం, వీ షుడ్ నాట్ టేక్ గాడ్ ఫర్ గ్రాంటెడ్, వీ షుడ్ నాట్ ట్రీట్ గాడ్ లైట్లీ. దేవుణ్ణి మనము చులకన చేయకూడదు, దేవుణ్ణి మనం ఎలా పడితే అలా తీసుకోకూడదు అని. ఎందుకు అట్లాంటి మాటలు మన క్రైస్తవ సమాజంలో మనకు వినబడతాయి? ఎందుకంటే అట్లాంటి వారు మనలో చాలామంది ఉన్నారు కనుక, దాన్ని మనం చేయకూడదు కనుక. సో వీరి యొక్క యాటిట్యూడ్స్ ఏంటో, అంటే వీరికి ఉన్నటువంటి దృష్టికోణం లేకపోతే వైఖరులు ఏంటో దేవుడు చూశాడు. వాటిని బట్టే వీరి యొక్క యాక్షన్స్ ఎట్లా ఉన్నాయో దేవుడు చూశాడు. అండ్ దేవుడు వాటిని సరి చేయబోయాడు. 2 పాయింట్స్ గత వారం మనం విన్నాము. ఒకటి, డిస్పైజింగ్ ది ఆల్మైటీ, సర్వశక్తుణ్ణి వారు తృణీకరించారు. రెండవది, డెసెక్రేటింగ్ ది ఆల్టర్, బలిపీఠమును వారు అపవిత్రపరిచారు. అండ్ ఈరోజు 11 నుండి 14 వరకు మనము 3వ పాయింట్ని వింటాం. అదేంటంటే డిస్గస్టింగ్ యాటిట్యూడ్. డిస్గస్టింగ్ యాటిట్యూడ్, అసహ్యకరమైన వైఖరి. ఈ యాజకులకు ముఖ్యంగా తర్వాత ప్రజలకి ఉన్నటువంటి వైఖరి డిస్గస్టింగ్, అంటే అసహ్యకరమైనది. సో వచనం వెంబడి వచనం మనము వింటూ పోదాం. కొన్ని చోట్ల నేను కొంత ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ చెప్తాను. అది దేవుడి చిత్త ప్రకారము చేసేందుకు ప్రార్థన చేసి సిద్ధపడ్డాను. 11వ వచనాన్ని మీరు గమనిస్తే, తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణమును అర్పింపబడును. అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో ఇప్పుడు దాకా ఆయన ఏం చూపించాడు? ఇశ్రాయేలు యొక్క యాజకుల యొక్క ప్రవర్తన ఏంటో చూపించాడు. ఇప్పుడు దీన్ని అన్యజనుల్లో రాబోయే దినాల్లో ఉండేటువంటి ప్రవర్తన ఏంటో చూపిస్తున్నాడు. సో వీరు దేవుడి ప్రజలు, వీరింకా దేవుడి ప్రజలు గారు, వీరు అన్యులు. కానీ వీరిలో ఉండాల్సినటువంటిది వీరిలో లేదు. వీరిలో ఇంకా ఎక్స్పెక్ట్ చేయబడినటువంటిది వీరికన్నా ఎక్కువ రాబోయే దినాల్లో ఆయన కలిగి ఉంటాడు అనేది ఇక్కడ వీరికి బుద్ధి చెప్పడానికి దేవుడు వాడినటువంటి విషయం. సో ఇశ్రాయేల్లో మరికి ఈ యొక్క నిబంధన ప్రారంభమైంది. వారు దాన్ని త్రోసివేశారు, దేవుణ్ణి కాదన్నారు కనుక ఇక అది ప్రపంచం నలుమూలలకి వెళ్ళింది. అన్యజనులకు సువార్త అందించబడింది. వారు రక్షించబడ్డారు, ఆత్మతో ముద్రించబడ్డారు, దేవుడి యొక్క స్వకీయ సాంపాద్యమైనటువంటి ప్రజలయ్యారు. సో వీరు ఏం చేశారంటే దేవుడి నామమును ఘనమైనదిగా ఎంచలేదు. గతంలో కూడా నేను చెప్పాను, దేవుడి నామము అంటే దేవుడిని సూచించేటువంటి విషయం. నా పేరు నన్ను సూచిస్తోంది. సో నా పేరును ఎవరంటే వారు ఎలా పడితే అలా వాడకూడదు. అలా వాడితే వారు నన్ను అవమానించినట్టు ఎట్లా అవుతుందో, అదే ప్రకారము దేవుడి నామం పేరట మనం చేసేటువంటి కార్యము దేవుడికి అవమానకరంగా ఉండకూడదు. ఆయన యొక్క ఘనతను దిగజార్చేదిగా ఉండకూడదు. ఆయనకున్నటువంటి కీర్తిని తోసివేసేదిగా ఉండకూడదు. వీరు అట్లా చేశారు కనుక దేవుడు వీరితో ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. సో మలాకి ఇక్కడ 11వ వచనంలో రాసినటువంటి మాటలు, తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనుల్లో నా నామము ఘనముగా ఎంచబడును అనేటువంటిది, వారిచ్చేటువంటి అర్పణలు పవిత్రంగా ఉంటాయి, అవి అంగీకరించబడతాయి అనేది రకరకాలుగా ఇంటర్ప్రెట్ చేయబడింది. కొంతమంది మరి పాత కాలపు స్కాలర్స్ దీన్ని ఎట్లా ఇంటర్ప్రెట్ చేశారంటే, ఇది 1000 ఏండ్ల పాలన సమయంలో జరగబోయేటువంటి అంశము అన్నారు. మిలేనియం టైంలో జరగబోయేటువంటిది, మెస్సియా ప్రపంచంలో పాలకుడిగా రారాజుగా ఏలుతున్నప్పుడు జరిగేటువంటి అంశము. అప్పుడు ఇట్లాంటి పరిపూర్ణమైనటువంటి స్థితి ఉంటుంది అని వారు భావించారు. మరికొంతమంది దీన్ని ఏమంటారంటే, కాదు, ఈ యొక్క యూదుల్లోనే వీరు ఎక్కడెక్కడికైతే ప్రపంచ దేశాలకు చెదరగొట్టబడినప్పుడు పోతారో అక్కడక్కడ వీరు దేవుడి వైపు తిరిగి దేవుడిని యథార్థముగా ఆరాధిస్తారు, గణపరుస్తారు, ఇట్లాంటి పవిత్రమైనటువంటి బలులు అర్పిస్తారు అని కొంతమంది అంటారు. ఇంకొంతమంది దీన్ని ఏమంటారంటే, మన కాలంలో అంటే క్రైస్తవ సంఘము ఉన్నటువంటి ఈ సమయంలో దీన్ని మనము చేస్తాము అని కొంతమంది అంటారు. రోమన్ క్యాథలిక్ చర్చ్ ఏం చేసిందంటే, ఈ యొక్క వచనాన్ని తీసుకొని వారి యొక్క మాస్ని సపోర్ట్ చేసింది. వారు ప్రతి వారము చేసేటువంటి మాస్ ఏదైతే ఉందో అది వాక్యానుసారము కాదు కనుకనే ప్రొటెస్టెంట్ క్రిస్టియానిటీ అనేది 500 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. దేవుడు దాన్ని అట్లా తీసుకుని వచ్చాడు. సో దాన్ని వారు సమర్థించుకోవడానికి ఈ వచనాన్ని వాడతారు, కానీ ఈ వచనము దాని గురించి మాట్లాడట్లేదు.
సో ఈ వచనము ఏం చెప్తోంది అంటే, మనం ఆలోచించాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ లోకంలో నీవు జీవిస్తున్నటువంటి ఈ సమయంలో నీ దేవుడి నామము, యేసుక్రీస్తు నామము, అన్ని నామముల కన్నా పైనామము, ప్రతి మోకాలు ఆ నామమును వంగుతుంది, ప్రతి నాలుక ఆ నామమును ప్రభు అని ఒప్పుకుంటుంది. ఈ సమయంలో మనం ఉన్నటువంటి ప్రాంతంలో, మన పట్టణంలో, మన దేశంలో ప్రతి ఒక్కరూ ఆయన ప్రకారము గణపరుస్తున్నారా అంటే లేదు. కొందరు గణపరుస్తున్నారు, క్రైస్తవుల్లోనే చాలామంది గణపరచట్లేదు. ఇక అన్యజనులు అట్లాంటి స్థితిని కలిగి ఉన్నారా అంటే లేదు. కనుక ఇప్పుడు ప్రారంభమైంది, కానీ పరిపూర్ణ స్థితి ఎప్పుడు వస్తుందంటే మెసియానిక్ టైంలో, లేకపోతే మిలేనియం టైంలో, ఆ యొక్క 1000 ఏండ్ల పాలనలో యేసు ప్రభు యెరూషలేము నుండి రారాజుగా పరిపాలించేటువంటి సమయంలో ఇది రాబోతోంది. పాత నిబంధన ప్రవక్తలు దీని గురించి ప్రవచించారు. కొన్ని వచనాలు మనము చూస్తాము, ఎందుకంటే వాక్యమును మనము తప్పక నేర్చుకోవాలి. సో యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22 నుండి 25వ వచనం వరకు, ఐజయా 45:22-25 మీ బైబిల్లో మీరు తీసి చూడండి. మీరు మార్క్ చేసుకుంటే మార్క్ చేసుకోండి, అండర్లైన్ చేసి అలవాటు ఉంటే అండర్లైన్ చేసుకోండి. యెషయా 45:22 నుండి 25 వరకు ఇట్లా ఉంది. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. యెహోవా యందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. మీరు అండర్లైన్ చేయొచ్చు, యెహోవా యందే నీతి ఉంది, యెహోవా యందే బలముంది అని ప్రజలు కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి అన్యులు చెప్తారు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు, ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. సో యెషయా ద్వారా దేవుడు చెప్పించాడు, ఈ ప్రకారం ప్రపంచ పరిస్థితులు రాబోయే దినాల్లో ఉండబోతున్నాయని. ఆయనే దేవుడు, మరొక దేవుడు లేడు కనుక భూనివాసులందరూ కూడా ఆయన వైపు తిరిగి రక్షించబడాలి, రక్షించబడతారు. కాకపోతే ప్రతి ఒక్కరు కారు. జెఫన్యా అనేటువంటి ప్రవక్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఇట్లా రాశాడు. జెఫన్యా 2:11, జెఫన్యా 2:11, జనముల ద్వీపములలో నివసించు వారందరూ తమ తమ స్థానముల నుండి తనకే నమస్కారము చేయునట్లు భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలము చేయును. యెహోవా వారికి భయంకరుడుగా ఉండును. సో ఈ రోజున మనము రకరకాల దేవతలను, దేవుళ్లను కొలిచేటువంటి వారు, పూజించేటువంటి వారు మనకు కనబడతారు. కానీ ఒక రోజు రాబోతోంది, అవన్నీ కూడా నిర్మూలము చేయబడతాయి. తర్వాత మనం 3వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు 1 నుండి 4వ వచనం వరకు గమనిస్తాము. దేవుడు తన యొక్క అర్పణములను, ఆరాధనను ఎట్లా పవిత్రీకరిస్తాడో, ఎట్లా ప్యూరిఫై చేస్తాడో అక్కడ మనకి చూపిస్తాడు. కనుక దాన్ని మనం అక్కడికి వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు తూర్పు నుండి పడమటి వరకు అని అన్నాడు. యెషయా గ్రంథంలోనే 59వ అధ్యాయం 19వ వచనంలో ఇట్లా రాయబడి ఉంది. ఐజయా 59:19, యెషయా 59:19, పడమటి దిక్కుననున్నవారు యెహోవా నామమునకు భయపడుదురు, సూర్యోదయ దిక్కుననున్నవారు ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలము వలె ఆయన వచ్చును. సో వీరందరూ కూడా ఈరోజు కాకపోతే రేపు అందరూ ఆయనకి భయపడతారు, ఆయన వైపు తిరుగుతారు. ఇక మన ప్రభు అయిన యేసు మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో ఇట్లా చెప్పారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనం, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యం అందు కూర్చుందురు గాని అని ఆయన కంటిన్యూ చేస్తాడు. సో ఎట్లాగైతే ప్రవచనాల ద్వారా నెరవేర్పులోనికి తీసుకురాబడుతుందో ప్రభు కాలంలో, తర్వాత ఇప్పటి వరకు అండ్ ఇంకా భవిష్యత్తులో ఇది నెరవేర్పును కలిగి ఉంటుంది. సో ఈ ప్రకారము దేవుడు తన్ను తాను గణపరుచుకుంటాడు. ఇక్కడైతే గణహీనుడిగా ఎంచబడ్డాడు, కానీ ప్రపంచమంతటా ఆయన గణపరచబడతాడు. ఇశ్రాయేలు ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నటువంటి కాలంలో భూమికి మరి సెంట్రల్ స్పాట్గా, అంటే కేంద్ర బిందువుగా ఉండింది. అప్పుడింత జనాభా లేదు, అప్పుడిన్ని దేశాలు లేవు, అప్పుడింత భూభాగము మరి విభజించబడి లేదు. అది సెంట్రల్ ప్లేస్గా ఉండింది. అక్కడి నుండి మరి ఈ ప్రకారం జరుగుతుందని చెప్పాడు. ఇప్పుడు మరి విస్తృతంగా దాన్ని దేవుడు జరిపిస్తున్నాడు. ఎఫ్బి మాయర్ అనేటువంటి భక్తుడు ఒకసారి ఒక సేవకుడి యొక్క ఫ్యూనరల్ సర్వీస్ని నిర్వహిస్తున్నాడు. దాంట్లో ఆయన సందేశం ఇస్తున్నాడు. సందేశం ఇచ్చినప్పుడు ఈ సేవకుడు కూడా మంచి వాక్య పరిచారకుడు, పరిశుద్ధ సేవకుడు. ఆయన పేరు గ్లాడ్స్టోన్. మెసేజ్ అయిపోయిన తర్వాత చివరిలో ఇట్లా చెప్పాడు ఎఫ్బి మాయర్, ఒకటి మాత్రం మన అందరం గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. అదేంటంటే
ఒక సేవకుడు దేవుడి చేత ఎంతగా వాడబడినా, ఎంత ఫలభరితునిగా ఉన్నా, ఈ రోజున అతనికి ఉన్న పేరు రేపు ఎల్లుండి అట్లా దినాలు గడుస్తున్న కొలది మరుగున పడుతుంది, తగ్గిపోతుంది. దానికి ఉన్నటువంటి ఘనత అనేది మరి అది కోల్పోతుంది. కానీ ఒకరి పేరు ఎన్నటికీ తక్కువ అవ్వదు, ఎన్నటికీ మరుగున పడదు. ఆ పేరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు. మనుషుల పేర్లన్నీ కిందికి పోతాయి, ఆయన పేరు మాత్రం పైకి పోతుంది. ప్రపంచమంతా మారుమోగుతుంది, ప్రతి ఒక్కడి రక్షణకు కారణమవుతుంది అని ఎఫ్బి మేయర్ ఎప్పుడో చెప్పాడు. అదే ప్రకారము మనము దాన్ని చూస్తున్నాం. సో వీరు ఆయన నామమును ఘనహీనమైనదిగా ఎంచారు. 2 సార్లు 11వ వచనంలో దేవుడు అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడును అని చెప్పాడు. అంటే దేవుడి నామము ఎంత శ్రేష్టమైనదో, ఎంత ఉన్నతమైనదో మనము గ్రహించాలి. దేవుడి గురించి మనకిష్టం వచ్చినట్టు మనం ఆలోచించకూడదు. దేవుడి గురించి మనకున్నటువంటి అంచనాల ప్రకారం మనము మరి ఒక అండర్స్టాండింగ్ని, ఒక అవగాహనను కల్పించుకోకూడదు. నా గురించి మీ ఇష్టం వచ్చినట్టు మీరు అనుకోకూడదు. నా గురించి నన్ను అడిగితే నేను చెప్తాను ఫలానా అని, నాకు ఇది ఇష్టము, అది ఇష్టము లేదు, నేను దీనికోసం బ్రతుకుతున్నాను, నేను దాన్ని విడిచిపెట్టేశాను. అదే ప్రకారం దేవుడు తన్ను తాను మనకి ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుడి వాక్యాన్ని మనకిచ్చాడు. ఆయన ఏంటో, ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటో, ఆయన యొక్క విధానం ఏంటో మనకి స్పష్టంగా చెప్పాడు. కనుక దేవుడి వాక్యము నుండే మనము దేవుడిని తెలుసుకోవాలి. సో 2 సార్లు నా నామము ఘనపరచబడుతుంది అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన నామమును మనము ఘనమైనదిగా ఎంచాలి, దేవుడిని ఘనమైన వ్యక్తిగా ఎంచాలి. ఎప్పుడైనా సరే మనము దేవుణ్ణి ఘనముగా ఎంచితే ఘనముగా ఆరాధన చేస్తాం, ఘనముగా ప్రేమిస్తాం, ఘనముగా ఆయనకి ఇచ్చేటువంటి అర్పణలను ఇస్తాం, ఆయనని ఘనముగా సేవిస్తాం. ఎవరైనా సరే వర్షిప్ చేయట్లేదు అంటే అర్హమైన రీతిలో దేవుణ్ణి ఆరాధించట్లేదు, ప్రేమించాల్సిన రీతిలో దేవుణ్ణి ప్రేమించట్లేదు, సేవించాల్సిన రీతిలో దేవుణ్ణి సేవించట్లేదు అంటే వారికి ఉన్నటువంటి ప్రాబ్లం వారి యొక్క పర్సెప్షన్లో ఉంది. దేవుడిని వారు సరిగ్గా అర్థము చేసుకోలేరు కనుక వారు చేసేదంతా దేవుడి పేరట వ్యర్థమైపోతుంది. సో మనము బిబ్లికల్ థింకర్స్ అయితే, బైబిల్ ప్రకారం ఆలోచించేటువంటి వారమైతే, లేక రోమా 12 ప్రకారం మన మనసు మారి నూతన మగుట చేత రూపాంతరపు అనుభవంలోనికి వస్తే మనము ఇశ్రాయేలు వారు చేసినట్టు ఈ పాపమును చేయము. 12వ వచనాన్ని గమనించండి. ఇక యాజకులకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు 12, 13, 14లో కనబడతాయి. 14లో ఇశ్రాయేలీలకు సంబంధించిన విషయం కూడా దేవుడు మనకి చూపిస్తాడు. 12 ప్రారంభంలో ఇట్లా ఉంది, అయితే యెహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు. సో ఈ యాజకులు ఏం చేస్తున్నారు? యెహోవా భోజనపు బల్ల అపవిత్రమని వారు అనుకున్నారు. అనుకున్న దాని ప్రకారం వారు ఆ పనులు చేశారు. సో అన్య జనులకి ఈయన గురించి అంత ఎక్కువ అవగాహన లేదు. కాకపోతే అన్య జనులు ఈయనని గణపరుస్తున్నారు. యాజకులకి ఈ దేవుడేంటో బాగా తెలుసు. అయినా కూడా వీరు ఆయన్ని ఘనహీనమైన వ్యక్తిగా ఎంచుతున్నారు. అపవిత్రము అనేది ప్రొఫేన్డ్ అని ఇంగ్లీష్లో ఉంది, హీబ్రూలో అయితే హలాల్ అంటారు. సో ఇక్కడ వీరేం చేస్తున్నారు? దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం, ఏ ధర్మశాస్త్రంలో అయితే మందిరం ఎట్లా నిర్వహించబడాలి, మందిర ఆరాధన ఎట్లా నిర్వహించబడాలి, అర్పణలు ఎట్లా నిర్వహించబడాలి, యాజకులు ఎట్లా నిర్వహణ చెయ్యాలి, ఎట్లా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు రాసిచ్చాడో దాన్ని వీరు ఉల్లంఘిస్తున్నారు, దాన్ని వీరు త్రోసివేశారు, దాన్ని వీరు లెక్క చేయట్లేదు, దాన్ని వీరు పట్టించుకోవట్లేదు, దాన్ని వీరు చులకన చేశారు. అంటే ఇది కొంతకాలమే కాదు, దాన్ని అట్లా చేస్తూనే ఉన్నారు. రిపీటెడ్గా వారం తర్వాత వారం ప్రతిదినం వారు చేసేటువంటి పరిచర్యలో దీన్ని వారు చేస్తూనే ఉన్నారు. 7వ వచనంలో వారు అర్పించేటువంటి బలుల విషయంలో అట్లా చేశారు. ఈ యొక్క 12వ వచనంలో వారు బలిపీఠం విషయంలోనే అట్లా చేస్తున్నారు. అంటే ఇంకొక లెవెల్, ఇంకొక మెట్టు కిందికి దిగజారిపోయారే తప్ప వారిలో ఏ మార్పు కనబడుట లేదు. సో దాన్ని బట్టి దేవుడు వీరిని తప్పు పడుతున్నాడు. ఎందుకంటే పరిశుద్ధమైనటువంటి దాన్ని మీరు అపవిత్రమైనదిగా ఎంచుతున్నారు, ఉన్నతమైనటువంటి దాన్ని మీరు చాలా చౌకబారు దానిగా ఎంచుతున్నారు, నా దృష్టిలో ఘనమైనటువంటి దాన్ని మీరు మీ దృష్టిలో ఘనహీనముగా చూస్తున్నారు. సో దేవుడి వాక్యం ఓల్డ్ టెస్టమెంట్లో ఏ ప్రకారం మనము ఒక విషయమును అపవిత్రపరచవచ్చో అనేకము రాయబడ్డాయి. అన్నింటినీ ఇప్పుడు చెప్పడానికి నాకు సమయము సరిపోదు, కానీ కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు మనం తప్పక వినాలి. ఎట్లా యాజకులైనా విశ్వాసులైనా దేవుడి యొక్క విషయములను అపవిత్రపరచగలరు, ప్రొఫేన్ చేయగలరు.
ఈ సందర్భాన్ని బట్టి మీరు తీసుకుంటే కీర్తన 89:31 సామ్ 89:31లో ఇట్లా రాయబడి ఉంది. దేవుడే అంటున్నాడు, వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల. సో ఎప్పుడైనా సరే దేవుడి సేవకులు, దేవుడి యొక్క విశ్వాసులు, దేవుడి వాక్యము ఆజ్ఞగా ఇవ్వబడినప్పుడు దాన్ని వారు చదివి, దాన్ని వారు విని, దాన్ని వారు తెలుసుకుని, దాని గురించి వారు ఆలోచించిన తర్వాత దాన్ని వారు అమలు చేయలేదనుకోండి, వారు దాన్ని అపవిత్రపరుస్తున్నారు, వారు దాన్ని చులకన చేస్తున్నారు, వారు దాన్ని తొలగిస్తున్నారు, తీసివేస్తున్నారు అని దేవుడు చెప్తున్నాడు. ఇక ఈ యొక్క సేవకుల గురించి జెఫన్యా 3:4 దేవుడు ఇట్లా చెప్పాడు. జెఫన్యా 3:4లో, జెఫన్యా 3:4లో, దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకులు, దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుతురు. సో దేవుడు ఏమంటున్నాడు, ప్రవక్తలు గప్పాలు కొడతారు. గప్పాలు అనేది మన భాష. గప్పాలంటే సొంత డబ్బా కొట్టుకోవడం, గొప్పలు చెప్పుకోవడం. ఈ రోజున కూడా చాలామంది సోకాల్డ్ ప్రవక్తలుగా పేరు పెట్టుకున్న వాళ్ళు చేసేది ఏంటి అంటే గప్పాలు కొట్టుకోవడమే. సో దేవుడే చెప్పాడు ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం, వారు గప్పాలు కొడతారు, వారు విశ్వాసఘాతకులు అంటే నమ్మక ద్రోహులు, యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించేశారు, రిజెక్ట్ చేశారు. అండ్ దేవుడు శాంక్టిఫై చేసినటువంటి హోలీ థింగ్స్ని వారు అన్హోలీ థింగ్స్గా ట్రీట్ చేశారు, వాటిని డిఫైల్ చేశారు అంటాడు. సో గప్పాలు అనగానే నాకు ఒక వ్యక్తి గుర్తుకొచ్చింది. ఒక ప్రముఖ సంఘ కాపరి, చాలా పెద్ద చర్చికి పాస్టరు. ఆయన చర్చిలో ఒక రిచ్ ఓల్డ్ లేడీ ఉండేది. సో ఈమె చాలా వోకల్గా ఉండేది, అంటే అన్నింటిలో గట్టిగా మరి దేవుడి గురించి ప్రగల్భాలు పలికేది, పాట పాడినప్పుడు అందరికన్నా పెద్ద స్వరంతో పాడేది, అన్నింటిలో ముందు కనపడేది. సో ఒకరోజు ఇట్లాగే లార్డ్స్ సప్పర్ సర్వీస్ అయిన తర్వాత వారు ఆ వారం ఏం చేశారంటే ప్రకటన చేశారు, మనము మన సంఘంలో ఉన్నటువంటి పేద విశ్వాసుల కొరకు ఇప్పుడు కానుక సేకరిస్తున్నాం, వచ్చిందంతా కూడా పేద విశ్వాసుల అవసరాలు తీర్చడానికి వాడతాం. సో ఆ టైంలో వారు పాడుతున్నటువంటి ఇంగ్లీష్ హిమ్, దాంట్లో కరెక్ట్గా డీకన్ ఈ యొక్క రిచ్ లేడీ గట్టిగా పాడుతోంది. ఆమె దగ్గరికి ప్లేట్ తీసుకుని వచ్చినప్పుడు ఆమె పాడినటువంటి మాటలు ఏంటి అంటే, డైరెక్ట్గా తెలుగులోనే చెప్తాను, ఒకవేళ నేను నా యొక్క సమస్త స్వభావమును ఇవ్వాల్సి వచ్చినా అది చాలా చిన్నది, ఎందుకంటే ఆయన ప్రేమ అమోఘమైనది, అది దైవికమైనది. ఆ ప్రేమ నా హృదయాన్ని, నా జీవితాన్ని, నా సమస్తాన్ని కూడా ఆదేశిస్తోంది. డిమాండ్స్ మై లైఫ్, మై హార్ట్, మై ఆల్ అనేటువంటి పాట. కానీ ప్లేట్ ఆయన పెడితే ఆమె పాట పాడుతున్నట్టు కళ్ళు మూసుకొని పాడుతోంది, కానీ పరిస్థితి ఇయ్యలేదు, కానీ వేయలేదు. ఆయన ముందుకెళ్ళిపోయాడు. సో దీన్ని బట్టి వారు గ్రహించింది ఏంటంటే, ఈ వ్యక్తి గప్పాలు కొట్టే వ్యక్తే కానీ ఈ వ్యక్తి గుప్పిలు విప్పేటువంటి వ్యక్తి కాదు అని. సో అట్లా మనం కూడా చాలాసార్లు ప్రగల్భాలు పలుకుతూ ఉంటాం. ప్రగల్భాలు పలికేటువంటి ప్రతి ఒక్కరూ దేవుడి రికార్డులోనికి వారు పలికినటువంటి ప్రతి ప్రగల్భాన్ని రికార్డ్ చేసుకుంటున్నారు. ఏది విడిచిపెట్టడు ఆయన. మనలో ఉన్నటువంటి ఒక్క థాట్ని విడిచిపెట్టాడు, మన ఒక్క యాటిట్యూడ్ని విడిచిపెట్టాడు, మన ఒక్క లుక్ని విడిచిపెట్టాడు, మన ఒక్క వర్డ్ని విడిచిపెట్టాడు, మన ఒక్క మోటివ్ని విడిచిపెట్టాడు, మన ఒక్క యాక్షన్ని విడిచిపెట్టాడు. అందుకే ఆయన దేవుడు. ఎందుకు విడిచిపెట్టాడంటే, డాక్టర్ క్యాన్సర్ కణములు బాడీలో, పేషెంట్ బాడీలో చూసినప్పుడు ఆయన యొక్క ఎయిమ్, ఆయన టార్గెట్ ఏంటంటే, ఒక్క క్యాన్సరస్ సెల్ కూడా ఈ పేషెంట్ బాడీలో మిగిలి ఉండకూడదు. ఐ వాంట్ టు ఫినిష్ ఇట్ ఆఫ్, దాన్ని నేను పూర్తిగా తీసేస్తాను. సో ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులముగా ఉండాలి. ఆయన పోలికలో పెరగాలంటే మనలో ఆయనకి సరితూగనటువంటివన్నింటినీ పరీక్షిస్తాడు, తొలగిస్తాడు. హెచ్కేల్ ప్రవక్త 22:26 ఇట్లా చెప్పాడు. ఎజికియల్ 22:26, హెచ్కేలు 22:26, దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను అపవిత్రపరచుదురు, ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమెంచరు, పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు, నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు, వారి మధ్య నేను దూషింపబడుచున్నాను. సో ఈ యాజకుల గురించి దేవుడు ఎంత మదన పడుతున్నాడో చూడండి, ఎంతగా ఆయన బాధపడుతున్నాడో చూడండి. సో ఏది పవిత్రమో, ఏది సాధారణమైందో, అంటే ఏది హోలీ, ఏది అన్కామన్ అండ్ ఏది కామనో వారు ఆ వ్యత్యాసాన్ని ఎంచట్లేదు అండ్ ప్రజలకి దాని గురించి నేర్పించట్లేదు. సో సేవకుడికి దేవుడు పెట్టినటువంటి బాధ్యత ఏంటంటే, నీవు నా మనిషివి, నీవు నా ప్రతినిధివి, నీవు నా దాసుడివి, నీవు నా పక్షమున నా యొక్క ప్రతి విషయమును నా ప్రజలకి నేర్పించాలి.
కనుక సేవకుడికి ఎప్పుడు కూడా సెంటిమెంట్ ఉండకూడదు. సేవకుడు ఎప్పుడు కూడా పీపుల్ యొక్క ఫేవర్ కొరకు ఆలోచన చేయకూడదు. ఎవరు వాడిని ఇష్టపడినా, ఎవరు వాడిని కొట్టి చంపేసినా, ఎందుకంటే ప్రవక్తలు సత్యం చెప్పినందుకు ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు రాళ్లతో కొట్టి చంపేశారు. సో అట్లా చేసినా కూడా సేవకులు సత్యమే చెప్పాలి, అప్పుడే ప్రజలకి వారు మేలు చేస్తారు. కానీ అట్లా అప్పుడు లేరు, ఇప్పుడు లేరు. సో ఈ యొక్క యాజకులు ఎన్ని రకాలుగా తమను తాము అపవిత్రపరచుకోగలరో కూడా దేవుడి వాక్యంలో రాయబడింది. నేను 1-2 వచనాలు చదివి ముందుకెళ్ళిపోతాను. ఒకటి లేవియా కాండం 21వ అధ్యాయం 6వ వచనం. లెవిటికస్ 21:6లో దేవుడే చెప్పాడు. లేవియా కాండం 21:6, వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను, కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. అది అండర్లైన్ చేసుకోండి. ఏలయనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమ ద్రవ్యములను అర్పించువారు, కావున వారు పరిశుద్ధులై ఉండవలెను. సో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నా యాజకులు పరిశుద్ధంగా ఉండాలి, ఎందుకంటే వారు నా యొక్క ప్రతిష్ఠితమైనటువంటి అర్పణలు అర్పించు వారిగా ఉన్నారు, నన్ను సమీపించే వారిగా ఉన్నారు, నా సేవ చేసేటువంటి వారిగా ఉన్నారు. సో లేవియా కాండం 21 మీరు తర్వాత చదివితే, అందుకనే యాజకులకు అహరోను కుమారులతో ఇట్లా చెప్పమంటాడు, వారు శవాన్ని ముడితే అపవిత్రమవుతారు, వారు తమ ప్రజలకు యజమానులు గనుక, నాయకులు గనుక వారిని వారు అపవిత్రపరుచుకొని సామాన్యులుగా చేసుకోవద్దంటాడు. వారు ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకోవద్దంటాడు. వారు ఒక విడాకులు తీసుకున్నటువంటి స్త్రీని పెళ్లి చేసుకోవద్దంటాడు. వారు విధవరాల్ని పెళ్లి చేసుకోవద్దంటాడు. వారు కేవలము కన్యకనే పెళ్లి చేసుకోవాలంటాడు. ఎందుకంటే వారు పవిత్రులు, వారికి పెట్టబోయే సంతానం పవిత్రంగా ఉండాలంటాడు. ఇంకా అట్లా మీరు చూసుకుంటూ పోతే వారిలో లోపం ఉండకూడదు అంటాడు. వారిలో శరీర సంబంధమైనటువంటి లోపం ఉంటే వారు సేవకు పనికిరారు అంటాడు. సో ఒక సేవకుడిగా నేను దాన్ని స్టడీ చేసినప్పుడు మీరేమనుకోకండి, నేను కొన్ని వచనాలు చెప్తే కష్టం అనుకోకండి తిప్పడానికి. నేను దీన్ని కొన్ని మరి లెక్క పెట్టలేనన్ని సార్లు నా ఇంగ్లీషు, నా తెలుగు బైబిల్, ప్యారలల్ బైబిల్స్ తిప్పి మీ ముందుకు వచ్చాను. సో నేను మీకు 10 సార్లు తిప్పమన్నా కూడా మీకు ప్రాబ్లం ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు సేవకులు ఎట్లా ఉండాలని ఎంత ఖచ్చితంగా నిక్కచ్చిగా అన్నిటినీ పెట్టాడో తెలుసుకున్నప్పుడు, ఇప్పుడున్నటువంటి మాలాంటి సేవకుల గురించి ఆలోచించినప్పుడు మాలో చాలామంది దీనికి అయోగ్యులముగా ఎంచబడతాం. ఎందుకంటే మేము చాలామంది దీనికి సరితూగేటువంటి వారముగా లేం. సో మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో దేవుడు మాకు చెప్పాడు. లేవియా కాండం 22:2లో ఇట్లా రాయబడింది. లెవిటికస్ 22:2, ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించు వాటి వలన అహరోనును అతని కుమారులను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుండానట్లు వారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలనని వారితో చెప్పుము, నేను యెహోవాను. సో మోషేతో చెప్తున్నాడు, నేను దేవుణ్ణి, నేను యెహోవాను, నువ్వు వారితో చెప్పు, వారు ఏమేమి చేయాలో వారికి ఖచ్చితంగా చెప్పు. అంటే మోషే ఖచ్చితంగా చెప్పడమే కాదు, రాసిచ్చేసాడు. సో మనము ఎట్లా బ్రతకాలి అనేది, సేవకులు ఎట్లా బ్రతకాలి అనేది దేవుడు చెప్పాడు. అండ్ ఇప్పుడున్నటువంటి క్రైస్తవ సేవకులు, క్రైస్తవ విశ్వాసులు ఎట్లా బ్రతకాలో దీని ద్వారా నేర్చుకోవచ్చు. 12లో తర్వాత మనము కొనసాగితే, కంటిన్యూ అవుతే, దాని మీద ఉంచి ఉన్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు అని దేవుడు మలాకి అనేటువంటి ప్రవక్త ద్వారా నెక్స్ట్ నేరమును వారి మీద మోపాడు. బల్ల మీద ఉన్నటువంటి, బలిపీఠం మీద ఉన్నటువంటి భోజనము నీచం అంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రీస్ట్లీ కాంపెన్సేషన్. యాజకుడికి దేవుడు నిర్ణయించినటువంటి భత్యం. యాజకుడు నా సేవ చేస్తాడు అండ్ యాజకుడికి ఈ విషయాలు జీతముగా, భత్యముగా మీరు ఇవ్వాలి. మందిర సేవలో ఉన్నటువంటి వాడు మందిరానికి వచ్చినటువంటి అర్పణల ద్వారా పోషించబడతాడు అని ఓల్డ్ టెస్టిమెంట్లో చాలా ఖచ్చితంగా దేవుడు చెప్పాడు. కానీ ఈ యొక్క యాజకులకి, మలాకి కాలంలో ఉన్నటువంటి వారికి ఇన్ పర్టికులర్, వారికి దేవుడు నిర్ణయించి నియమించినటువంటి జీతము, భత్యములు తృప్తినివ్వట్లేదు. వారు అనుకుంటున్నారు దేవుడు బెస్ట్ పార్ట్ని తీసుకుంటున్నాడు, మాకేమో లాస్ట్ పార్ట్స్ ఇచ్చేస్తున్నాడు. ఈరోజు కూడా మనం చదివాం 1 సమూయేలు 2వ అధ్యాయంలో ఏలీ కుమారులు ఎంత దుర్మార్గులో, దేవుడికి అర్పించేటువంటి అర్పణలను అర్పించబడనీయకుండా, వాటిలో దేవుడికి ఇవ్వాల్సినటువంటి భాగములను దేవుడికి ఇవ్వనివ్వకుండా ముందే వీరొచ్చి వీరి పనివాడిని పంపి అంతటిని దోచుకుంటున్నారు.
ఎట్లా ఉంటుందంటే, మనము ఒక చర్చిలో ఒక పెళ్లి చేస్తూ అక్కడ వంట వార్పులు చేయిస్తున్నాం అనుకోండి, పాస్టర్ గారి ఇంటి నుండి ఒక మనిషి వస్తాడు, మీరు మాంసం కోస్తున్నారు, మీరు వండిన తర్వాత రాత్రి ఎప్పుడో పాస్టర్ గారికి క్యాసరోల్లో మటన్ బిర్యానీ పంపిస్తే ఆ పాటికి ఆయన పడుకుంటాడు, అప్పుడు దాకా వద్దంటున్నాడు, ఇప్పుడే ఫ్రెష్ మటన్ ఇమ్మంటున్నాడు, తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెడతాం, కావాల్సినప్పుడు వండుకొని తింటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. అట్లా చాలా చోట్ల నేను చూశాను కనుక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇట్లాంటిది చేయడం అనేది అక్రమం అన్నమాట. సో వీళ్ళు అట్లా దాన్ని బట్టి బాధపడిపోతున్నారు. దేవుడు మాకు ఇవ్వాల్సినంత ఇవ్వట్లేదు. వీళ్ళు దేవుడి సేవ చేయాల్సినంత చేయరు, కానీ దేవుడు మాకు ఇవ్వాల్సినంత ఇవ్వట్లేదు. మాకు సరిపోనంత దేవుడు ఇస్తున్నాడు, దీంతో మేము ఎట్లా బతకాలి, మా ఫ్యామిలీ ఎట్లా మెయింటైన్ అవ్వాలి, మా యొక్క హెల్త్ సంగతి ఏంటి, మా వెకేషన్ సంగతి ఏంటి, మా హౌస్ రెంట్ సంగతి ఏంటి, మా పిల్లల ఎడ్యుకేషన్ సంగతి ఏంటి, మా ఎక్స్ట్రా సేవింగ్ సంగతి ఏంటి. ఇప్పుడు వాళ్ళందరూ ఇవే ఆలోచిస్తారు. సో వీళ్ళు దీంట్లో ధనం కోసం ఉన్నారు, దేవుడి కోసం లేరు అనేది అర్థమైపోతుంది. కొన్నేళ్ల క్రితం ఇదే హైదరాబాద్లో ఒక పెద్ద డినామినేషనల్ చర్చ్ ఉంది, హైదరాబాద్లోనే. చాలా ఏళ్ల క్రితం దాన్ని స్థాపించారు, పేరుగాంచిన చర్చ్ అది. సో నన్ను ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ వారి కుమార్తె వివాహంలో మెసేజ్ ఇవ్వమని ఆహ్వానించారు. అండ్ హైదరాబాద్లో అన్ని చర్చెస్ వారికి చర్చ్ బిల్డింగ్స్ లేవు కనుక పెద్ద పెద్ద కట్టడాల్లో వారి పిల్లల పెళ్ళిళ్ళు చేసుకుంటారు. సో వీళ్ళు ఈ పెద్ద డినామినేషనల్ చర్చ్ని రెంట్కి తీసుకున్నారు, దాంట్లో పెళ్ళి. కానీ ఈ యొక్క చర్చ్ వారు పెట్టిన షరతు ఏంటంటే, పెళ్ళంతా ఇక్కడున్న పాస్టర్లే చేస్తారు, మీ కానుకలు వారికే ఇవ్వాలి. మోనోపొలీ అంటారు దాన్ని. నా ఫంక్షన్ హాల్లో నీవు నీ యొక్క పార్టీ పెట్టుకుంటే కేటరర్ ఇక్కడే ఉన్నాడు, వీడితోనే చేయించుకోవాలి. టెంట్ హౌస్ ఇక్కడే ఉంది, వాడి దగ్గరే తీసుకోవాలి. జనరేటర్ ఇక్కడే ఉంది, వాడి దగ్గరే తీసుకోవాలి. దాన్ని బిజినెస్ మోనోపొలీ అంటారు, ఇప్పుడు చర్చ్ మోనోపొలీ అన్నమాట ఇది. సరే వాళ్ళు ఒప్పుకున్నారు, అన్నీ అయిపోయాయి. నన్ను పిలిచారు, వాళ్ళు చెప్పారు, మా యొక్క ఫ్యామిలీస్లో అవిశ్వాసులు ఉన్నారు, మీరు 30 minutes మెసేజ్ ఇవ్వచ్చు, అండ్ దాంట్లో వీళ్ళకి అండ్ వాళ్ళకి సువార్త కూడా చెప్పండి అని పిలిచారు. సరే మేము వెళ్ళినప్పుడు ఆ డినామినేషన్ లెక్క ప్రకారం ఫస్ట్ పాస్టర్ యొక్క ఆఫీస్లోనికి వెళ్ళి కూర్చోవాలి సర్వీస్ కన్నా ముందే. సో నేను వెళ్ళినప్పుడు ఈ యొక్క పెద్ద పాస్టర్ గారు వచ్చారు, సీనియర్ పాస్టర్, ఆయనతో పాటు 4 అసోసియేట్ పాస్టర్లు వచ్చారు. పెద్ద డినామినేషనల్ చర్చ్ కదా, ఎక్కువ మంది పాస్టర్లు ఉంటారు. సో వచ్చినప్పుడు ఆయన నా వంక కూడా చూడలేదు, ఆ యొక్క షీట్ని చూశాడు, ప్రోగ్రామ్ షీట్ని చూసి అప్పుడు నాకు చెప్పాడు, మీ మెసేజ్కి 7 నిమిషాలు అన్నాడు. 7 నిమిషాలు అన్నాడు. 7 నిమిషాల్లో నేను మెసేజ్ ఇవ్వాలి. సరే నేనేం అనలేదు. పిల్ల తండ్రి అక్కడ ఉన్నాడు, ఆయన వెంటనే జోక్యం చేసుకుని అన్నాడు, కాదు మేము బ్రదర్కి అరగంట అని చెప్పాం, అరగంట కావాలి. ఆయన అన్నాడు, అరగంట మెసేజ్ అయితే పెళ్ళి మా పద్ధతి ప్రకారం 45 minutesలో అవ్వదు, ఇక్కడ ప్రతి వెడ్డింగ్ 45 minutesలో అయిపోద్ది, దాటదు, సో అరగంట ఇవ్వమన్నాడు. సో ఇద్దరు మాట్లాడారు. ఇద్దరు మాట్లాడిన తర్వాత చివరికి 20 minutes అలౌ చేశాడు. 20 minutes నాకు ఇచ్చాడు. నేను ఇక అక్కడ నా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, వచ్చిన వాళ్ళకి నిరభ్యంతరంగా మెసేజ్ ఇచ్చి ఏ డిస్ట్రాక్షన్ లేకుండా వారిని వాక్యంతో పంపించుట. కనుక నేనేం మాట్లాడలేదు. 20 minutes కరెక్ట్గా మెసేజ్ ఇచ్చాను, దిగాను. 45 minutesలో పెద్ద ఆయన పెళ్లి ముగించేశాడు, అంతా అయిపోయింది 45 minutesలో. సో మళ్ళీ మేము ఆఫీస్లోకి వెళ్ళాలి. అక్కడికి పోయిన తర్వాత ఆ పద్ధతి ప్రకారమే మేము డిస్పర్స్ అవ్వాలి. వెళ్ళగానే పెద్ద ఆయన ఫస్ట్ క్వశ్చన్ తన అంగి ఇప్పుకుంటూ ఏమన్నాడు తెలుసా, అందరికీ కవర్లు వచ్చాయి కదా, తన 4 అసిస్టెంట్లతో అందరికీ కవర్లు వచ్చాయి కదా, సో క్రైస్ట్ వచ్చాడా లేదా పెళ్ళికి, క్రీస్తు యొక్క సువార్త ప్రకటించబడిందా లేదా, ఎవడైనా కదిలించబడ్డాడా, ఎవడైనా రక్షించబడతాడా, కాదు, అందరికీ కవర్లు వచ్చాయి కదా. నేను అక్కడి నుండే బయటకు వచ్చి పిల్ల ఫాదర్కి చెప్పేసి వెళ్ళిపోయాను, ఆ పెళ్ళిలో నాకు భోజనము కూడా చేయబుద్ధి కాలేదు. సో వీళ్ళని ఏమంటారు, మామూలు మనుషులు అనరు, మామూళ్ళ మనుషులు అంటారు వీళ్ళని. 13వ వచనం ప్రారంభంలో ఇట్లా ఉంది, అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బలను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. సో వీళ్ళు చేసినటువంటి మరో పెద్ద పాపం ఏంటంటే, వీరు దేవుడి సేవను ప్రయాసము అంటున్నారు. గాడ్స్ వర్క్ ఈజ్ కంబర్సమ్, లేకపోతే బర్డన్సమ్. దేవుడి పని మాకు అలసటను కలిగిస్తోంది, వియరీనెస్ని తీసుకుని వస్తుంది, మమ్మల్ని ఎగ్జాస్ట్ అయిపోయేటట్టు చేస్తోంది. ఒకటైతే ఒప్పుకోవాలి, పాత నిబంధన యాజకులకి
కొత్త నిబంధన సేవకులకి చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. వారు చేసినట్టు అవన్నీ కూడా ఇప్పుడు ఈ సేవకులు చేయాల్సినటువంటి అవసరం లేదు. అండ్ మేమంతగా శారీరకంగా కష్టపడట్లేదు. సో ఈ యాజకులకి చేసిందే ప్రతిరోజు ప్రతి పూట చేసి బోర్ కొడుతుందన్నమాట. ఏం చేయాలి? మందిరంలో వారు పొద్దున్నుండి సాయంత్రం దాకా నిలబడతారు. నిలబడినప్పుడు వారి దగ్గరికి వివిధ రకాలైనటువంటి బలులు తీసుకుని వస్తారు. మొదట అది లోపము లేనిదా, ధర్మశాస్త్రం ప్రకారమే ఉందా, స్టిప్యులేటెడ్ అకార్డింగ్ టు ద లా ఉందా అని పరీక్ష చేయాలి, స్క్రూటినీ చేయాలి. తర్వాత దాన్ని వధించాలి, తర్వాత దాని చర్మమును తీయాలి, తర్వాత దాన్ని భాగములు చేయాలి, తర్వాత దాన్ని వివిధ రకాలుగా అర్పించి దహన బలిగా దేవుడి ఎదుట పెట్టాలి. ఎవరికి ఏది పోవాలో అది పోవాలి. సో ఇది ఒకటి తర్వాత ఒకడు వస్తుంటే చేసి వారికి నిజంగానే ఆయాసము, అలసట, విసుగు వచ్చేసాయి. సో హ్యూమన్లీ స్పీకింగ్ అట్లా మరి వారు కష్టపడ్డారు అంటే దాంట్లో ఏమీ మనం పెద్ద తప్పు పట్టలేం. కానీ వారిని ఎవరు యాజకుడు అవ్వమన్నారు చెప్పండి? నేను కూలీ చేస్తానని నాకు ఒక కూలోడు 800 అడిగాడు. రోజంతటికి 800. సరే కూలికి వచ్చాడు, కానీ కూలీ పని చేయడు, కూర్చుంటాడు, ఎంతసేపు కూర్చుని ఉంటాడు. నువ్వే కదా ఒప్పుకుంది కూలీ చేయడానికి. నువ్వు కూర్చుంటే నేను ఇస్తాను డబ్బు నీకు. నువ్వు రావద్దు కూలి పనికి, అంతే కదా. నేను సేవకుడిని అవుతాను, నేను యాజకుడిని అవుతాను, నిన్నెవడవమన్నాడు? నువ్వు యాజకుడివి అయితే నువ్వు పని అప్పగించినప్పుడు దాన్ని చేయలేని స్థితిలో ఉంటే నువ్వు వెళ్ళిపోవాలి. కానీ నువ్వు ఉండి నేను చెయ్యను, ఇది నాకు భారము, ఇది నాకు ఇబ్బంది, ఇది నన్ను అనుస్తోంది, నాకు ఒళ్ళు నొప్పులు ఇస్తోంది అంటే ఎట్లా? అట్లాంటి పరిస్థితుల్లో వీరు ఉన్నారు. అండ్ అట్లాంటి పరిస్థితుల్లోనే ఇప్పటికీ మనలో చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఎట్లా ప్రశ్నిస్తాడో చూడండి. అందుకే అంటున్నాను, దేవుడి వాక్యంలోనే దేవుడిని మనం చూడగలం, బయట ఎక్కడ మనం చూడలేం. దేవుడి గూర్చినటువంటి సత్యములు బైబిల్లోనే ఉన్నాయి, ఇంకెక్కడా లేవు. ఎంత పెద్ద బోధకుడు ఏమేమి చెప్పినా బైబిల్ ప్రకారం ఉందో లేదో చూసుకోవడం మన బాధ్యత. ఎందుకంటే ఈ రోజుల్లో వారు వేరే యేసును మనకి చూపిస్తున్నారు, వేరే దేవుణ్ణి మనకి ప్రకటిస్తున్నారు. సో నేను 2 వచనాలు మీకు వినిపిస్తాను. దేవుడు తన ప్రజలతో ఎట్లా మాట్లాడాడు. ఈయన మన దేవుడే. ఓల్డ్ టెస్టిమెంట్ గాడ్, న్యూ టెస్టిమెంట్ గాడ్కి ఏమీ డిఫరెన్స్ లేదు, ఏమీ తేడా లేదు, సేమ్ గాడ్. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 22 నుండి 24 వరకు. ఐజయా 43, 22 through 24. యెషయా 43వ అధ్యాయము 22 నుండి 24వ వచనం వరకు. అండ్ ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మీ బైబిల్లో చూడండి. దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు, నీవు నాకు మొర్రపెట్టుట లేదు. ఇశ్రాయేలు, నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. ఎట్లా అడుగుతాడు చూడండి. నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. దహన బలులుగా గొర్రె మేకల పిల్లలు నా యొద్దకు తేలేదు. నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు. నైవేద్యములు చెయ్యవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు. ధూపము వేయవలనని నేను నిన్ను విసిగింపలేదు. దేవుడు అంటున్నాడు, నేను నిన్నేమీ డిమాండ్ చేయలేదు, ఇజ్జేయి అజ్జేయి అని నేను నిన్నేమీ విసిగించలేదు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు. నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టితివి. నువ్వు నన్ను విసికించావు, నువ్వు నన్ను ఆయాసపెట్టావు, నేను చేసింది నీవు గుర్తించలేదు, అండ్ నేను నిన్ను విసికిస్తున్నట్టు నువ్వు ఫీల్ అయిపోతున్నావు అని దేవుడు వారిని ప్రశ్నించాడు. మనల్ని కూడా ప్రశ్నిస్తాడు. మీకా 6వ అధ్యాయం 3 నుండి 5వ వచనం వరకు. మైకా 6, 3 through 5. మీకా 6వ అధ్యాయం 3 నుండి 5 వరకు. మళ్ళా వినండి. నా జనులారా, నేను మీకేమి చేసి తిని, ఇప్పుడు వారికి జ్ఞాపకం చేస్తాడు దేవుడు వారికి ఏమేమి చేశాడు. మిమ్ము నేలాగు ఆయాసపరిచితిని, అది నాతో చెప్పండి ఎట్లా నేను మిమ్మల్ని ఆయాసపరిచాను. అండ్ ఆయన ఏం చేశాడో చెప్తాడు. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసగృహంలో నుండి మిమ్మును విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపించి తిని. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని, బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను, షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకొనుడి. నేను మీకు ఏమేమి చేశానో జ్ఞాపకం చేసుకోండి. అవన్నీ మీరు పొందిన తర్వాత మీరు నా విషయమై ఆయాసము, విసుగు అనేవి కల్పించుకుంటున్నారంటే మీకన్నా కృతజ్ఞత హీనులు, మీకన్నా అన్గ్రేట్ఫుల్ రెచెస్ ఇంకొకళ్ళు ఉండరని దేవుడు చెప్తున్నాడు.
సో దేవుని యొక్క ఆలయంలోనికి రావడమే గొప్ప ధన్యత, దేవుడి సేవకులముగా ఎంచబడుట గొప్ప ఆధిక్యత, దేవుడి యొక్క పనిలో పాలిభాగస్థులముగా ఉండుట గొప్ప బాధ్యత. అండ్ దానికన్నా గొప్ప దీవెన మరొకటి లేదు. దేవుడి పేరట పని చేయుట అనేది చాలా శ్రేష్టమైనటువంటిది. నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను గూగుల్ ఎంప్లాయీ, నేను మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీ అని చాలా గొప్పగా కొంతమంది చెప్పుకుంటుంటారు. నేను విన్నాను, ఐఎమ్ ఎంప్లాయిడ్ బై గాడ్ అని నేను చెప్తాను. నేను దేవుడి ఉద్యోగిని, దేవుడి చేత నియమించబడ్డాను. మీకు అందరికీ రిటైర్మెంట్లు ఉంటాయి, నాకు రిటైర్మెంట్ ఉండదు. నేను మన సుప్రీంకోర్టు జడ్జ్ రిటైర్ అయింది, ఆమె పేరు హీమా కోహ్లీ. ఆమె యొక్క లెక్చర్ విన్నాను, ఎందుకంటే ఆమె అంటే నాకు మంచి ఇంప్రెషన్ ఉంది. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కొంతమంది మంచి జడ్జెస్లో హీమా కోహ్లీ ఒక మంచి జడ్జ్. మన తెలంగాణ హైకోర్టుకి కొంతకాలము ఆమె చీఫ్ జస్టిస్గా కూడా పనిచేసిపోయింది. అప్పటి నుండి నేను ఆమెని గమనిస్తున్నాను. సో ఆమె ఒక మాట అంది, ఇప్పుడు నేను రిటైర్ అయ్యాను కానీ నేను ఊరుకోను, నేను రీఅటైర్ చేసుకుంటాను నా యొక్క ఫ్యూచర్ని. అంటే నేను తిరిగి నా యొక్క భవిష్యత్తులో ఏమి చేయాలో దాన్ని తిరిగి అమర్చుకుంటాను. నాకు బాగా నచ్చింది అది. సో ఇట్లా మనం ఆలోచించాలి. రిటైర్ అయిన వాళ్ళే ఇంకా మేము ఉపయోగపడాలనుకుంటుంటే, ఇంకా నువ్వు రాకముందే అలసిపోతే ఎట్లా? యవనస్తులు అలసిపోతే ఎట్లా? క్రిస్టియన్స్లో కూడా నేను చూసింది చాలామంది సోమరులు ఉన్నారు, ఆత్మీయ సోమరులు ఉన్నారు, మానసిక సోమరులు, శారీరక సోమరులు. ఇప్పుడు కాకపోతే మనం ఎప్పుడు కష్టపడతాం? యేసు కొరకు కాకపోతే మనం ఎవరి కోసం కష్టపడతాం? దేవుడు అంటే అలసట, సంఘం అంటే అలసట, 2 మీటింగులు అంటే అలసట, కొంత పని చేయమంటే అలసట అనేవాడు క్రైస్తవుడు ఎట్లా అవుతాడు? లాస్ట్ మంత్ అండ్ అగో లద్దాఖ్ వెళ్ళినప్పుడు అక్కడ హీరోస్ ఎవరైతే మన దేశ సైన్యంలో హతసాక్షులయ్యారో వారి కోసం ఒక మ్యూజియం పెట్టారు. దాంట్లోనికి వెళ్తే ఒక సోల్జర్ వివరిస్తున్నాడు, గట్టిగా కేకలేసి మరి చెప్తున్నాడు. అంటాడు, ఆ యొక్క పైకి వెళ్తే, మీరు సియాచిన్ గ్లేసియర్ పైకి వెళ్తే అక్కడ -60 డిగ్రీస్ ఉంటుంది. 3 నెలలు అక్కడ మేము ఉండాలి, బతికొస్తామన్న గ్యారంటీ ఉండదు. 3 నెలలు అక్కడ ఉండాలి, వారానికి ఒకసారి స్నానము, మాకు ఏది కూడా తాజా ఆహారం ఉండదు, అంత టిండ్ ఫుడ్. దాన్ని తీసి మేము జ్యూస్ కూడా మరి అట్లా ఐసు గడ్డగడితే కింద జ్యూస్ కింద మేము ఒక స్టవ్తో వెలిగించుకొని వేడి జ్యూసును తాగాలి. మేము అట్లా దేశం కోసం సేవ చేశామన్నప్పుడు నాకు అనిపించింది, వీళ్ళకి దేవుడు తెలియదు, వీళ్ళకి బైబిల్ తెలియదు, వీళ్ళకి నిజమైనటువంటి జీవన ప్రమాణాలు లేవు, ప్రాధాన్యతలు లేవు. కానీ దేశం కోసం వీళ్ళు ఇట్లా చేస్తే దేవుడి కోసం మనం ఎంత చేయాలి? అలసట అనేది మనకు ఉండకూడదు. మనం చచ్చినప్పుడే మనము హాయిగా దుప్పటి కప్పి దాంట్లో పెట్టాలి. బట్ అట్ ద సేమ్ టైం నాకు తెలుసు కొంతమందికి సర్వీస్ అంటే బోరు. ఎందుకంటే అట్లాంటి బోర్ సర్వీసుల్లో నేను భరించి మెసేజ్లు ఇచ్చి బయటకు వచ్చా. గంట సేపు బోర్ పాటలు పాడతారు, బోర్ మ్యూజిక్ వాయిస్తారు, బోర్ ప్రసంగాలు చేస్తారు. ఎందుకంటే వారి దగ్గర పస లేదు, అది నాకు తెలుసు. కానీ మనం వాటి చేత ఆహ్లాదపరచబడ్డానికి కాదు కదా పోయేది, మనము మన దేవుడి కోసం పోతున్నాం. సో ఎక్కడ 2-3 నా నామమున కూడుకుంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నప్పుడు, సజీవుడు ఉన్నప్పుడు, ఆ యొక్క సైన్యంలోకి అధిపతియగు దేవుడు ఉన్నప్పుడు నేను ఎట్లా బోర్ అవుతాను చెప్పండి? మీ ఫేవరెట్ హీరో మీతో ఒక రోజు గడిపితే మీరు బోర్ అవుతారా చెప్పండి? మీ ఫేవరెట్ క్రికెటర్ మీతో 1 డే గడిపితే మీరు బోర్ అవుతారా చెప్పండి? 24/7 నిద్రపోకుండా గుడ్లు అప్పగించి వారితో మీరు ఎక్సైట్మెంట్ని కలిగి మరీ ఉంటారు. మీ గాడ్, మీ క్రియేటర్, మీ సేవియర్, మీ లివింగ్ సస్టైనర్ మీతో ఉన్నప్పుడు మీరు ఎట్లా బోర్ అవుతారు? సో మన పర్సెప్షన్ అనేది ఏదైతే ఉందో అది సరిగ్గా లేదు. సో దేవుడు అందుకని అంటున్నాడు, మీ వ్యూ ఆఫ్ గాడ్ని నేను మార్చాలి, లేకపోతే మీరు మరి నష్టపోతారు, నాశనం అయిపోతారు. ఎంతోమంది చర్చ్కి మరి ఈజీ కమ్ అండ్ ఈజీ గో అంటారు దీన్ని. అంటే ఈజీగా వస్తారు, ఈజీగా పోతారు. అండ్ వారు అక్కడ వర్షిప్లో ఇమ్మర్స్ అవ్వరు, దాంట్లో పార్టిసిపేట్ చేయరు. ఎందుకంటే అది వారికి ఇంట్రెస్టింగ్గా లేదు, బోరింగ్గా ఉంది. అండ్ వారు ఏదో చీప్ ఆఫరింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. అట్లా చేసేటువంటి వారందరూ దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఒక ఇంటర్నేషనల్ ఇవాంజలిస్ట్ ఇట్లా అంటాడు, ఆయన్ని కోట్ చేస్తున్నాను, వెన్ మ్యాన్ ఈస్ బోర్డ్ విత్ గాడ్, ఈవెన్ హెవెన్ డస్ నాట్ హ్యావ్ ఎ బెటర్ ఆల్టర్నేటివ్. మనిషి దేవుడి చేతే బోర్ అనిపిస్తే, అంటే దేవుడే మనిషికి బోర్ కొడితే, ఇక వాడికి పరలోకంలో కూడా మరి ఒక అంటే బెటర్ ఆల్టర్నేటివ్, ఇంకొక పర్యాయ స్థలము లేదు. దేవుడే నీకు బోర్ అనిపిస్తే ఇక నీ జీవితంలో ఏది కూడా నిన్ను సంతృప్తి పరచదు. సో మనం వేసుకోవాలి, దేవుడు అంటే అంత అలుసా,
దేవుడితో అలసిపోయానా, దేవుడు అంటే నాకు ఆయాసమా, ఇవన్నీ ఎందుకుంటాయి? దేవుడిని అలక్ష్యము చేసినప్పుడే కదా. సో మనము ఆలోచించుకోవాలన్నమాట. మొదట్లో ఉన్నటువంటి ఆ ఫ్రెష్నెస్ ఏమైంది? మొదట్లో ఉన్నటువంటి ఆ యొక్క జాయ్ ఏమైంది? రెండవ భాగం చూడండి 13లో. మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. దేవుడు అంటున్నాడు. చూశాడు ఆయన ఎవరు ఏం చేస్తున్నారో. యేసుప్రభు కూడా మార్క్ సువార్తలో ఆయన కానుక పెట్ట దగ్గర కూర్చొని చూస్తున్నాడు. ధనికులు విస్తారంగా వేస్తున్నారు, ఆయన ఏమనట్లేదు. కానీ ఒక పేదరాలు, విధవరాలు వచ్చి 2 కాసులు వేసేసింది. ఆయన అన్నాడు, ఫస్ట్ టైం నోరు వీపు అన్నాడు, ఈమె తన జీవనం అంతా వేసింది, ఈమె అందరికన్నా ఎక్కువ వేసింది అన్నాడు. వారు 20,000 వేసి ఉంటారు, ఈమె 2 రూపాయలు వేసింది. కాంట్రాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. 20,000 వేసినోడి గురించి యేసుప్రభు ఏమనలేదు. 2 రూపాయలు వేసిన ఆమె, ఉన్నదే 2, వాడి దగ్గర 20 లక్షలు ఉంటే 20,000 వేసాడు. అదేం గొప్ప? 20 లక్షలు ఉన్నోడు 20,000 వేయడం గొప్ప కాదు. ఉన్నదే 2 రూపాయలు. ఆ 2 రూపాయలు వేస్తే నెక్స్ట్ పూటకి భోజనం ఉండదు, బతుకు తెరువు లేదు. ఆ 2 వేసేసింది ఆమె. ఆమెను మెచ్చుకున్నాడు. సో దేవుడు చూస్తాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో చూశాడు, న్యూ టెస్టిమెంట్లో చూశాడు, అండ్ ఈ టైంలో చూస్తున్నాడు. సో ఆయన ఏం చెప్తున్నాడు? దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. సో ఎవరు ఏం చేస్తున్నారో ఆయన చూస్తున్నాడు. గుప్పిలు ఇట్లా పెడతాం మనం, ఎవరికి కనపడకుండా డ్రాప్ వేస్తాం దాంట్లో. బట్ దేవుడు చూస్తున్నాడు. ఇలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు. అంటే ఇప్పుడు అంటాడు చూడండి, మీ చేత నేను ఇట్టి దానిని అంగీకరింతున్నా. అంటే మీరు ఇచ్చేదాన్ని నేను తీసుకుంటానా? తీసుకోడు అని యెహోవా అడుగుచున్నాడు. 8వ వచనంలో లాస్ట్ వీక్ మనం చూసాం, గుడ్డిదాన్ని తెచ్చారు, కుంటిదాన్ని తెచ్చారు, రోగం ఉన్నదాన్ని తెచ్చారు. ఇప్పుడేమో దోచబడినది అని తెలుగులో ఉంది. హీబ్రూ పదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటేమో గాయపరచబడిన, రెండవది దోచబడిన. మౌల్డ్ అంటే గాయపరచబడింది, స్టోలన్ అంటే దోచబడింది. ఆ 2 కూడా ఎట్లా మనం అర్థం చేసుకోవాలో చెప్తాను నేను. సో ఇది ఈ బలిని వారు దేవుడికి ఇద్దాం అనుకున్నారు, కానీ ఒక జంతువు చేత ఇది గాయపరచబడింది. సో ఒక జంతువు దీన్ని కొరికిందో, లేకపోతే దీన్ని గాయపరిచిందో, ఏదో చేసినప్పుడు దీన్ని వారు బలిగా అర్పించకూడదు. లోపము లేని దాన్ని, ఆరోగ్యకరంగా ఉన్నదాన్ని, పవిత్రంగా ఎంచబడిన దాన్ని అని దేవుడు చెప్పాడు కనుక దాన్ని చేయకూడదు. మరి ఏం చేయాలి బ్రదర్? చూడండి, నిర్గమకాండం 22వ అధ్యాయం 31వ వచనం. ఎక్సడస్ 22:31. నిర్గమకాండం 22వ అధ్యాయం 31వ వచనం. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు కనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాన్ని పారవేయవలెను. సో పొలములో చీల్చబడిన దాని మాంసమును మీరు కూడా తినొద్దు. ఎందుకంటే మీరు ప్రతిష్ఠించబడ్డారు, నాకు మీరు సంబంధులు, మీరు నాలాగా పరిశుద్ధులు కనుక మీరు అపవిత్రమైన దాన్ని ముట్టుకోకూడదు, మీరు దాన్ని ఆహారముగా తీసుకోకూడదు, దాన్ని కుక్కలకు వేయాలి. అంటే అది ఓన్లీ కుక్కలకి మాత్రమే సరిపోతుంది. మీరే తినంది దేవుడికి ఆహారముగా మీరు ఎట్లా పెడతారు? హలో, మీకే అది పనికిరాదు, దాన్ని కుక్కకే వేయండి అన్నప్పుడు కుక్కకే వేయాల్సిన దాన్ని దేవుడికి ఎట్లా మీరు తెచ్చి పెడతారు? ఆ పాపం చేస్తున్నారు వీళ్ళు. సో వీరి యొక్క మోటివేషన్ ఏంటి, వీరి యొక్క క్రైమ్ ఏంటి అనేది దేవుడు చెప్తున్నాడు. రెండవది స్టోలన్ అంటే మరొకరిది వీరు దొంగిలించి తెచ్చి దేవాలయంలో ఇస్తున్నారు. దేవుడు అంటాడు, నేను నీతిమంతుణ్ణి, పరిశుద్ధుణ్ణి, యథార్థపరుణ్ణి, నీలో నీతి లేదు, యథార్థత లేదు, పరిశుద్ధత లేదు, దొంగతనము చేయకూడదు అని నేను 10 ఆజ్ఞల్లో చెప్పాను కదా, నీవు నాకే ఎంత ధైర్యంతో దొంగతనం చేసింది తెచ్చి అర్పణగా ఇస్తున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. క్రిస్టియన్స్ కూడా ఎవరికి ఇవ్వండి దేవుడికి ఇచ్చినప్పుడు కుక్కలకు పెట్టే దేవుడికి తెచ్చి పెడుతున్నట్టే. క్రిస్టియన్స్ కూడా లంచాలు తీసుకొని దాంట్లో దేవుడికి దశంభాగాలు లేకపోతే ఇతర భాగాలు ఇచ్చినప్పుడు, బేసికలీ మలాకి 3వ అధ్యాయం వచ్చినప్పుడు నేను మీకు స్పష్టంగా చెప్తాను, దశంభాగం పాత నిబంధన ఇశ్రాయేలుకే, న్యూ టెస్టిమెంట్ క్రిస్టియన్స్కి వర్తించదు. ఎట్లా లేదో 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు నేను మీకు నేర్పిస్తాను. కానీ చాలామంది క్రిస్టియన్స్ ఇంకా ఓల్డ్ టెస్టిమెంట్ ఇశ్రాయేలీ లాగా బ్రతుకుతారు, అండ్ దాన్ని కూడా సరిగా చేయరు. ఇశ్రాయేలీయుడు ఎంత చేసేవాడు, మనం ఎంత తక్కువ చేస్తున్నాం, అది కూడా అప్పుడు నేను వివరిస్తాను. ఆయనకి దశంభాగం ఏంటి, మనము దాన్ని ఎట్లా మిస్అండర్స్టాండ్ చేసుకొని ఎట్లా తప్పుగా దాన్ని చేస్తున్నామో అప్పుడు నేను చెప్తాను.
సో మీరు లంచము తీసుకున్నది మీరు తెచ్చి కానుకిస్తే ఎట్లా? మీరు అబద్ధముగా సంపాదించింది, మోసముతో సంపాదించింది నా కానుకగా వేస్తే ఎట్లా? ఎవరికి తెలియకపోవచ్చు నేను లంచం తీసుకొని ఇస్తున్నాను, నేను మోసం చేసిన సంపాదన తెచ్చి దేవుడికి ఇస్తున్నాను అని ఎవరికి తెలియకపోవచ్చు. కానీ ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు, దేవుడికే తెలుసు. తీసుకోవాల్సిన ఆయనకే తెలుసు. అందుకనే ఆయన తీసుకోని అంటున్నాడు. సో ఈ యొక్క యాజకులు అండ్ అట్లా తెచ్చిచ్చేటువంటి ప్రజలు ఇద్దరు కూడా సరిగ్గా లేకపోయేసరికి దేవుడి యొక్క మనస్సు విపరీతముగా వేదనకి గురి కావాల్సి వచ్చింది. 14వ వచనం. ఇప్పుడు దేవుడు మరలా తన గురించి వారికి నేర్పిస్తాడు. తాను ఏమై ఉన్నానో అనేది వారికి చెప్తాడు. ఎందుకంటే వారికి ఆయన ఏంటో తెలిస్తే వారిలో పరివర్తన వస్తుంది, మార్పు వస్తుంది. ఇప్పుడు చూడండి 14లో అంటాడు, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. లాస్ట్ వీక్ నేను చెప్పాను, అది తీసుకుపోయి మీ గవర్నర్కి ఇస్తారా? ఇవ్వరు. సో ఇప్పుడు గవర్నర్ తర్వాత దేవుడు ఏమన్నాడు? మొదట నేను ఫాదర్ని అన్నాడు, తర్వాత నేను మాస్టర్ని అన్నాడు, ఇప్పుడు నేను గ్రేట్ కింగ్ని అంటున్నాడు. గవర్నర్లు 1000 మంది ఉన్నా కూడా గ్రేట్ కింగ్ కిందే ఉంటారు. సో నేను గ్రేట్ కింగ్ని, నీవు నీ గవర్నర్కి ఇవ్వంది గ్రేట్ కింగ్కి ఎట్లా తెచ్చిస్తావు? సో వారిని ఆలోచింపజేస్తున్నాడు, వారి యొక్క ఆలోచనల్లో ఉన్నటువంటి లోపాన్ని సరిచేస్తున్నాడు. మళ్ళా ఇక్కడ చెప్తాడు, అన్యజనుల్లో నా నామము భయంకరమైనదిగా ఎంచబడును. అంటే అన్యజనులు నా నామమును ఎత్తినప్పుడు, నా నామమును తలపోసుకున్నప్పుడు వారు భయముతో వణుకుతారు. కానీ మీకు అట్లా లేదు, మీరు కూడా అది తెలుసుకోండి, నేర్చుకోండి అని చెప్తున్నాడు. సో మొదటిది ఐఎమ్ ఏ గ్రేట్ కింగ్ అన్నప్పుడు ఆయన పొజిషన్ గురించి చెప్తున్నాడు. నేను ఎంత మహాగణుడినైన మహారాజునో, నా యొక్క స్థానం ఏంటో మీరు తెలుసుకోండి. రెండవది ఆయనకి ఉన్నటువంటి పవర్ గురించి చెప్తున్నాడు. నాకున్నటువంటి సామర్థ్యం ఏంటి? సైన్యములకు అధిపతియగు యెహోవా. భూమి ఆకాశమును ఆయనే శాసిస్తున్నాడు. భూమి ఆకాశానికి సంబంధించినటువంటి సైన్యములకు ఆయనే అధిపతి. అండ్ దేవుడి సైన్యము ఎంత గొప్ప కార్యాలు చేస్తారో మీకు ఓల్డ్ టెస్టమెంట్లో చదివితే అర్థమవుతుంది. ఒక్క దూత వచ్చి ఎంతమందిని 180,000 చిల్లర మందిని చంపేశాడో మనకి తెలుసు. యేసు ప్రభు కూడా అంటాడు, నేను వేడుకుంటే తండ్రి 12 లీజియన్స్ని పంపడా, ఈ రోమన్ సామ్రాజ్యం అంతటిని నాశనము చేయడా? సో ఒక్క ఏంజల్ చాలు, దేవదూత చాలు ప్రపంచం అంతటిని కూడా దేవుడి చిత్తంలోనికి తీసుకురావడానికి. కానీ దేవుడు అట్లా చేయట్లేదు. అంత శక్తిమంతుడు ఆయన. అండ్ ఆయన ప్రెస్టీజ్ ఏంటి? ఆయన యొక్క ప్రతిష్ఠ ఏంటి? సో తండ్రిగా మనం ఆయన్ని గణపరుస్తున్నామా? యజమానిగా మనం ఆయన్ని గణపరుస్తున్నామా? మహారాజుగా, ఘనమైన మహారాజుగా మనం ఆయన్ని గణపరుస్తున్నామా? మీరు అట్లా దేవుణ్ణి చూస్తే మీ లైఫ్ మారిపోతుంది. కొందరెందుకు రాడికల్ క్రిస్టియన్స్ అవుతారు, కొందరెందుకు రాస్కల్ క్రిస్టియన్స్ అవుతారు? జాగ్రత్తగా వినండి, మళ్ళోసారి చెప్తాను. సో రాడికల్ క్రిస్టియన్స్ ఇట్లా ఉంటారు, రాస్కల్ క్రిస్టియన్స్ అట్లా ఉంటారు. కారణం ఏంటంటే పర్సెప్షన్. సో ఇంటికి పోయి రాసుకో, am I a radical Christian or am I a rascal Christian? రాస్కల్ అంటే అంత ఫీల్ అయిపోవద్దు. డిక్షనరీలో పోయి రాస్కల్ అంటే తెలుగులో అర్థం ఏంటో చూసుకో. ఐరేనియస్ అనేటువంటి చర్చ్ పితరుడు, సంఘ పితరుడు ఇట్లా చెప్పాడు, నీ హృదయమును దేవుడికి సమర్పించు. అది మెత్తదిగా ఉన్నప్పుడే, దాన్ని ఆయన చేతుల్లోనికి తీసుకొని దానికి రూపం ఇవ్వగలిగినప్పుడే నీ హృదయమును దేవునికి అప్పగించు. అది ఒకవేళ కఠినపరచబడిన తర్వాత నీ హృదయాన్ని దేవుడికి ఇస్తే ఆయన వ్రేళ్ళు దానిలోనికి దిగవు. మెత్తగా ఉంటే దిగుతాయి, నీకు కావలసిన ఆకారాన్ని ఇస్తాడు. కానీ కఠినమైతే ఆయన వేళ్ళు దాంట్లోనికి దిగవు. ఆయన యొక్క కళ నీ మీద ఆయన ఉపయోగించడు. అండ్ నిన్ను కేవలము నాశనము చేయడానికంటే పిసికేయడానికే నీవు పనికొస్తావు. సో నీ లైఫ్ అట్లా వేస్ట్ చేసుకోకూడదు, నా లైఫ్ అట్లా వేస్ట్ అవ్వకూడదు. అగస్టిన్ చర్చ్ ఫాదర్, థియోలోజియన్, ఆయన ఇట్లా ప్రార్థన చేశాడు, దేవా నా హృదయమును నా దగ్గర నుండి తీసేసుకో, నేను ఇవ్వలేకపోతున్నాను. అంటే దాన్ని తిరిగి నీ దగ్గరే పెట్టుకో, నాకు ఇవ్వద్దు. నేను అడ్డుపడినా నన్ను తోసేసి నా హృదయాన్ని తీసుకొని నీ దగ్గరే పెట్టుకో, నాకు ఇవ్వద్దు అన్నాడు అగస్టిన్.
కొంతమంది అంటుంటారు మాకు చేతన అవ్వట్లేదు. ఇట్లాంటి ప్రార్థన చేయండి, చేస్తే తీసుకుంటాడు. దేవుడికి ఏం చెప్పామో అది తీసుకుంటాడు. జాగ్రత్త. అందుకే ఆలోచించి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని దేవుడికి ప్రమాణాలు చేయండి. దేవుడికి ఏదైనా ఇది చేస్తాం అది చేస్తాం అనేటువంటి నిబంధనలు చేయండి. చెయ్యకుండా ఉంటే మంచిదంటాడు. చేసి చెయ్యకపోతే అంటే నిబంధన ప్రమాణము లేకపోతే వావు చేసి దాన్ని నెరవేర్చకపోతే ఊరుకోని అంటాడు దేవుడు. అది కూడా చెప్తాను నేను. ఆండ్రూ ఫుల్లర్ అనేటువంటి ఒక సేవకుడు ఉండేవాడు 18th సెంచరీలో. ఈయన మన దేశానికి వచ్చిన మిషనరీ పితామహుడు విలియం కేరీ యొక్క స్నేహితుడు. సో వీళ్ళు ఆ టైంలో ఫారిన్ మిషన్స్ అంటే విదేశాల్లో సువార్థీకరణ కొరకు చాలా కష్టపడేవారు. వీరికి మెయిన్ చర్చ్ నుండి సపోర్ట్ లేదు. సో ప్రియులు భక్తులు ఇచ్చినటువంటి కానుకలతో విదేశాల్లో సువార్త సేవ చేయడానికి ఇట్లాంటి వారు ముందుకు వచ్చారు. సో ఆండ్రూ ఫుల్లర్ తనకు తెలిసినటువంటి ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఫారిన్ మిషన్స్ కొరకు ఏదైనా మీరు కానుకిస్తారా? వెంటనే ఆయన అన్నాడు, ఆండ్రూ నీవు అడుగుతున్నావు, నేను కాదనలేను, ఇదిగో అని $500 ఇచ్చాడు. ఆ రోజుల్లో అది ఎక్కువ. నీవు అడుగుతున్నావు నేను కాదనలేనని ఇస్తే, నువ్వు నాకు ఇస్తున్నావు కదా, నేను తీసుకోను, నువ్వు నాకు కాదు ఇవ్వాల్సింది అన్నాడు ఆండ్రూ. వెంటనే ఆయనకు అర్థమైపోయింది, తప్పు ఆండ్రూ, తప్పు అయిపోయింది, క్షమించు ఆండ్రూ, ఇదిగో 1000 తీసుకో, నీకు కాదు యేసుకి ఇస్తున్నానని ఇచ్చాడు. సో నీకు ఇస్తే ఒక రేటు, యేసుకిస్తే ఒక రేటు. సో ఆండ్రూ ఫుల్లర్ $1000 అప్పుడు తీసుకున్నాడు. ఎందుకంటే మనం ఇచ్చేది ఒక చర్చికి కాదు, మనం ఇచ్చేది ఒక సేవకుడికి కాదు, మనం ఇచ్చేది ఒక సంస్థకి కాదు, ప్రధానంగా మనం ఇచ్చేది దేవుడికి. సో మీ ఇచ్చేది దేవుడికని మీరు ఎప్పుడైతే గ్రహిస్తారో, దేవుడి యొక్క గొప్పతనం ప్రకారం, దేవుడి కృపా బాహుల్యం ప్రకారం మీరేం పొందారో దాన్ని గుర్తించి మీరు ఇస్తారో, అండ్ నాలాగా ఇంకా అనేకులు రక్షించబడాలి, అనేకులు శిష్యులు అవ్వాలి, దేవుడి నామం ప్రపంచమంతటా మారుమోగాలి, దేవుడి సంఘం ప్రపంచమంతటా ప్రబలాలి అని మనం ఇచ్చినప్పుడు సరిగ్గా ఇవ్వడానికి మనం నేర్చుకుంటాం. 14th ఇక నెక్స్ట్ భాగం చూడండి. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మ్రొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. దేవుడేమంటున్నాడు? తన మందలో మగది ఉండగా, మగదాన్నే ఇవ్వాలి, ఆడదాన్ని ఇవ్వద్దు. అది కూడా ఆయన చెప్పాడు. యెహోవాకు మ్రొక్కుబడి చేశారు మగదాన్నే ఇస్తామని, కానీ తర్వాత మాట మార్చేశారు, తర్వాత మనసు మార్చేసుకున్నారు, తర్వాత ఏం చేశారు? చెడిపోయిన దాన్ని అర్పిస్తున్నారు. సో దేవుడు ఆ వ్యక్తిని డిఫైన్ చేశాడు, ఆ వ్యక్తిని నిర్వచించాడు. వాడు వంచకుడు అంటున్నాడు, వాడు మోసగాడు, ఆ వ్యక్తి మోసకత్తే, అండ్ వారు చేసిన మోసానికి వారికి శాపం వస్తుందని చెప్తున్నాడు. డెడ్లీ వర్డ్స్ ఇవి, వార్నింగ్ ఇది. అండ్ ప్రజలు అట్లా చేయడానికి కారణం ఈ యొక్క యాజకులే. వీరు వారి దగ్గర అర్పణ తీసుకోకపోతే వారు ఆ ధైర్యం చేసేవారు కాదు. ఇప్పుడు నాకు ఎవడైనా వచ్చేసి నేను బ్యాంక్ రాబరీ చేసి ఆ ₹1 కోటి మీకు ఇస్తున్నా, చర్చ్ కోసం ల్యాండ్ కొనండి అంటే షటప్ అండ్ గెట్ అవుట్ అంటాను నేను. నాకు చర్చే లేకపోయినా పర్లేదు, నువ్వు 1 కోటి కాదు 1 బిలియన్ ఇచ్చినా నేను తీసుకోను, ఎందుకంటే నా దేవుడికి అక్కర్లేదు, నాకు అక్కర్లేదు, అప్పుడే నేను దేవుడి సేవకుడిని. కానీ అట్లా కాదు. ఇప్పుడు చర్చ్ బిల్డింగ్ కడుతున్నాం, డొనేషన్ కావాలి, ఊరూరు తిరగండి, దుకాణం తిరగండి, ప్రతి రాజకీయ నాటి దగ్గరికి పోండి, మిమ్మల్ని ఇనాగరేషన్కి పంపుతాం, ఎక్కువ ఇవ్వండి, ఎమ్మెల్యే గారు ఎక్కువ ఇవ్వండి, మిమ్మల్నే పిలుస్తాను నేను. ఒకప్పుడు నేను హైందవుడిగా ఉన్నప్పుడు గణేష్ చతుర్థి చేసినప్పుడు నేను ట్రెజరర్గా అసోసియేషన్కి అట్లా బుక్కులు వేయించుకొని తిరిగి కాళ్ళు అరిగేలాగా తిరిగి 100, 1000, 116, 116 తీసుకున్నాను కనుక నాకు తెలుసు అదేంటో. అది మన దేవుడికి, మన సంఘాలకి, మన సేవలకి మనం చేయకూడదు. విశ్వాసులే సరిగ్గా ఇవ్వకపోతే నేను తీసుకొని అంటున్నాడు, ఇక అవిశ్వాసులు ఇచ్చేది ఆయన తీసుకుంటాడా? సో ఒక రైతున్నాడు ఒక చర్చిలో, పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. నా ఆవు ఈనింది, కవలల్ని కన్నది, ఒకటి నాకు ఒకటి దేవుడికి అన్నాడు. పాస్టర్ గారికి పాపం ఉబలాటం, దేవుడిది ఏది అన్నాడు. ఇప్పుడే కాదు, ఇంకా నిర్ణయించలేదు దేవుడిది ఏదో అన్నాడు. వారం అయిపోయింది, 2వ వారం అయిపోయింది, రైతు మౌనంగా ఉన్నాడు. పాస్టర్ అడిగాడు, నేను వచ్చి దేవుడు ఆవును చూడొచ్చా అంటే, ఇప్పుడే కాదు, నిర్ణయించలేదు ఇంకా, దేవుడు ఆవు ఏదో నేను ఇంకా నిర్ణయించినప్పుడు చెప్తానన్నాడు. ఇంకో 4 వారాలు అయిపోయాయి, ఇంకా ఏమైనా నిర్ణయం తీసుకున్నావు అంటే, ఇంకా నిర్ణయించలేదు అన్నాడు. తర్వాత ఇంకా కొంతకాలం అయిన తర్వాత రైతు వచ్చి చెప్పాడు, మరి ఒక ఆవు రోగిగా అయిపోయింది, మీరు వచ్చి ప్రార్థన చేస్తారా? సో పాస్టర్ వచ్చాడు, ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ టైం రైతు వచ్చి చెప్పాడు, దేవుడి కోసం నిర్ణయించింది చచ్చిపోయింది. వాడు ముందు డిసైడ్ చేయలేదు, చచ్చిపోయిన తర్వాత డిసైడ్ చేశాడు దేవుడిది నాది అని.
సో లెఫ్ట్ ఓవర్స్ అంటారు దీన్ని, లెఫ్ట్ ఓవర్స్ టు ద లార్డ్. ప్రభువుకి మిగిలిపోయినవి మనం ఇస్తున్నామా? ఇతరులు విడిచిపెట్టినవి మనం ఇస్తున్నామా? ఎంగిలివి మనం ఇస్తున్నామా? విలువ లేనివి ఇస్తున్నామా? మొదటివి ఆయనకి ఇవ్వకుండా మరొక దానికి మనం ఇచ్చి, ముఖ్యమైనవి ఆయనకి ఇవ్వకుండా, మక్కువతో ఆయనకి ఇవ్వకుండా, మిగిలిపోయినవి, ముట్టనివి, మూలన పెట్టినవి మనం ఆయనకి ఇస్తున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. వాళ్ళు అట్లా ఇచ్చారు కనుక వారిని దేవుడు తప్పుబట్టాడు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? మ్రొక్కుబడి చేశారు, మ్రొక్కుకున్నారన్నమాట. మనం కూడా అంటుంటాం కదా మన దేశంలో, మొక్కుకున్నాను. నాతో అంటుంటారు, బ్రదర్, ఒకసారి ఒక సిస్టర్ ఫోన్ చేసింది, బ్రదర్ ప్లీజ్ మాకు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు 3 కొడుకులు, పెద్ద కొడుకు ఇప్పుడే మరి ఇంటర్వ్యూ ఉంది, వాడికి ఉద్యోగం వచ్చేటట్టు మీరు ప్రేయర్ చేయండి, ఉద్యోగం వస్తే నేను వాడి చేత వాడి ఫస్ట్ శాలరీ అంతా మీ చర్చికి ఇప్పిస్తా. నా ముందు క్యారెట్ వేసింది. నేను ఇప్పుడు దేవాన్ని చిత్తం లేకపోయినా ఫస్ట్ శాలరీ మా చర్చికి వచ్చేటట్టు వాడికి ఉద్యోగం ఇచ్చేయి, తర్వాత తీసేయి అని నేను చేయాలి. కొంతమంది వీసా వస్తే, ఒకళ్ళైతే అంటున్నారు మేము ఈ యొక్క ప్రాపర్టీ అమ్ముతున్నాం, అమ్ముడు పోవడానికి మంచి రేటు రావడానికి మీరు ప్రార్థన చేయండి, దాంట్లో దేవుడికి కానుకిస్తాం. దేవుడు కమిషన్ ఏజెంట్ కాదు, దేవుడు మనలాంటి వ్యక్తి కాదు, మనలాంటి మనిషి కాదు. మనకు వచ్చేటువంటి 1,15,00,000 ఆలోచనలు ఏంటో ఆయనకి రాకముందే తెలుసు. అట్లా మనము చేయకూడదు, కానీ అట్లా చేస్తారు. సో వాళ్ళు చెప్పింది చేస్తారు, అది కూడా చేయరు. సో సంఖ్యాకాండం 30వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ఇట్లా చెప్పాడు. నంబర్స్ 32లో, సంఖ్యాకాండం 30వ అధ్యాయం 2వ వచనం. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనిన ఎడల, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల, అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. చాలా వచనాలు ఉన్నాయి, మీరు చూడొచ్చు, టైం లేదు. 76వ కీర్తన 11లో దేవుడు ఇట్లా అంటాడు, మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులను చెల్లించుడి, ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడుగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. సో దేవుడికి మ్రొక్కుబడి చేసినప్పుడు దాన్ని మనము అర్పించాలి. యాక్చువల్గా దేవుడు ఏమంటాడు, మ్రొక్కుబడి చేయాల్సిన అవసరం లేదు. అంటే నేను దేవుడికి ఇది ఇస్తాను అది ఇస్తాను అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మ్యాండటరీ కాదు. కానీ చెప్పిన తర్వాత మాత్రం అది ఇక దేవుడు దాన్ని పట్టుకుంటాడు. ఇవ్వకపోతే శిక్షిస్తాడు, ఇవ్వకపోతే ఆయన వారిని ఏ ప్రకారము మరి అప్పగించాలో ఆ ప్రకారం నష్టానికి కష్టానికి అప్పగిస్తాడు. అది కూడా చెప్తాను. సో ఏమి ఇవ్వాలో చెప్పాడు, ఏమి ఇవ్వకూడదో చెప్పాడు, ఎలా ఇవ్వాలో చెప్పాడు, ఏ యాటిట్యూడ్తో ఇవ్వాలో చెప్పాడు, ఎవరికి ఇస్తున్నామో గుర్తించి ఇవ్వమన్నాడు. ఘనమైన మహారాజుకి ఇచ్చినట్టు ఇవ్వమన్నాడు. మొదటివి ఇవ్వాలి, మిగిలిపోయినవి కావు. ప్రసంగి 5:5లో ఇట్లా చెప్పాడు, నీవు మ్రొక్కుకొనిన దాన్ని చెల్లించుము, నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు. ఇస్తాను అని చెప్పి ఇవ్వకుండా ఉండడం కన్నా అసలు చెప్పకుండా ఉండడం మంచిది. సో దేవుడు మనకు ఇచ్చినప్పుడు మనం ఎట్లా ఉంటామంటే, దేవుడు మనకిచ్చినప్పుడు అందుకోవడానికి మిలమిల గలగల అండ్ చాలా గొప్పగా దాన్ని మనము తీసుకుంటాం అన్నమాట. కానీ దేవుడికి ఇవ్వడానికి వచ్చినప్పుడు విలవిల వలవల వెలవెల పోతాం. సో ఆయన కూడా మనము ఆయనతో ప్రవర్తించినట్టు మనతో ప్రవర్తించాల్సి వస్తే, న్యూ టెస్టిమెంట్లో, ఓల్డ్ టెస్టిమెంట్ అదంతా అని మనం అనుకుంటే, న్యూ టెస్టిమెంట్లో ఒక భార్యాభర్త అననీయ సప్పీరా, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 1 నుండి 11వ వచనం వరకు ఇతరులను చూసి మేము కూడా అట్లా పేతురు అపోస్తలులకు ఇస్తే మేము కూడా వారి దృష్టిలో గొప్ప వ్యక్తులముగా ఎంచబడతామని చెప్పారు. మేము ఒక భూమిని అమ్ముతున్నాం, అమ్మిన తర్వాత మేము ఇస్తామన్నారు. పేతురు అడగలేదు, పేతురికి తెలియదు వీరికి భూమి ఉంది, అమ్ముతారు, తెచ్చిద్దాం అనుకుంటున్నారని. వాళ్ళే వచ్చి చెప్పారు. సో ఇంత వస్తే అంతా ఇస్తాం. కానీ వచ్చినప్పుడు వారు కక్కుర్తి పడ్డారు. ఇంత వస్తే 100 వస్తే వారు 100 ఇవ్వకుండా 55 ఇచ్చారు, 45 పెట్టుకున్నారు. కానీ పోజు 100 ఇచ్చినట్టే కొట్టారు. పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడు, వెంటనే అన్నాడు, పరిశుద్ధాత్మకు అబద్ధం చెప్పడానికి నిన్ను సాతాను ఎట్లా ప్రేరేపించాడు? ఫస్ట్ అననీయ డ్రాప్ డెడ్, దెన్ సపీరా డ్రాప్ డెడ్. బోత్ ఎట్లా బతికారో నాకు తెలియదు, కానీ దే వర్ వన్ ఇన్ దేర్ డెత్.
ఇద్దరు బతికినప్పుడు ఒక్కరిగా బతికారో లేదో నాకు తెలియదు, కానీ ఈ కాంటెక్స్ట్లో అయితే ఇద్దరు ఒకే మనసు. చచ్చినప్పుడు మాత్రం ఇద్దరు చచ్చిపోయారు ఒకే దాంట్లో. అంటే న్యూ టెస్టిమెంట్లో కూడా దేవుడి యొక్క కార్యము జరుగుతుంది కదా, శిక్ష వస్తుంది కదా అంటే వస్తుంది. ఒక ఆయన ఇట్లా చెప్పాడు, సేవకుడు మనిషిని ధనము చాలా ఈజీగా చెడగొట్టొచ్చు. 2 రకాలుగా చెడగొడుతుంది. పేదరికముతో వాడిని బాధ పెడుతుంది, ధనికముగా వాడిని చేసినప్పుడు బాధ పెడుతుంది. షూతో పోల్చాడు ఆయన. పేదోడికి షూ సైజు సరిపోలేదనుకోండి, డబ్బు సరిపోకుండా ఉందనుకోండి పేదోడికి, వాడు షూ వేసుకున్నప్పుడు షూ వాడి కాళ్ళని కొరుకుతూ ఉంటుంది, వాడికి సౌకర్యాన్ని ఇవ్వదు అది. సో డబ్బు లేనోడు అట్లా ఎప్పుడు చూసినా సౌకర్యం లేకుండా అసౌకర్యంగా ఫీల్ అవుతుంటాడు. డబ్బు ఎక్కువ ఉన్నోడికి షూ లూజ్గా ఉంటుంది, అన్ని సక్రమంగా నడవనివ్వదు, అన్ని ఎప్పుడు పడగొడుతుంటుంది. లూజ్ షూ వేసుకొని పోతుంటే ఏమవుతారు, పడతారు. సో మీది షార్ట్ షూవో మీది లూజ్ షూవో నాకు తెలియదు, మీకు తెలుసు చాలు. ఒక ఇచ్చేద్దాం. సో ఒక పాస్టర్ గారు, పేరు చెప్పను, ఆయన ఒకసారి సండే సర్వీస్ ప్రారంభం చేయడానికి బాగా సిద్ధపడి ప్రార్థన చేసి వచ్చాడు. ఇట్లాంటి పుల్పిట్ దగ్గరికి వచ్చాడు. ఆయన బైబిల్, ఆయన సాంగ్ బుక్, ఆయన యొక్క నోట్స్ అన్నీ అక్కడ పెట్టబోతుంటే అక్కడ ఇట్లా అక్రాస్ పుల్పిట్ మీద ఇట్లా ఇంగ్లీష్లో ఒకటి రాసి అతికించి ఉంది. దాని మీద ఇంగ్లీష్లో ఈ మాటలు ఉన్నాయి, పాస్టర్ డోంట్ చీట్ అస్. పాస్టర్ మమ్మల్ని మోసగించొద్దు. అది ఆయన గుచ్చుకుందంట. అంటే నాకు హెచ్చరిక చేస్తున్నారా, లేకపోతే నేను మోసం చేస్తున్నారని నన్ను నిందిస్తున్నారా, నాకు ఏం చెప్పదలిచారు? ఆ సర్వీస్ అంతా ఆయన మైండ్లో లేదు. ఎవరో రాసి పెట్టారు ఇక్కడ, పాస్టర్ నన్ను మోసగించొద్దు, మమ్మల్ని మోసగించొద్దు. ఎవరు ప్రతి పాస్టర్ పుల్పిట్ మీద అట్లా రాయని అవసరం లేదు. దేవుడే ప్రతి పాస్టర్ హార్ట్ మీద రాశాడు, మోసము చెయ్యొద్దు, నీవు నా సేవకుడు అయితే మోసము చెయ్యొద్దు, నిన్ను నమ్మి వచ్చినటువంటి వారికి మోసము చెయ్యొద్దు, నన్ను మోసగించొద్దు, నీ ముందు కూర్చోబెట్టిన నా జనాన్ని మోసము చెయ్యొద్దు. వీళ్ళు అది చేశారు కనుకే వీళ్ళని దేవుడు ఇట్లా వేషధారణతో పట్టుకున్నాడు, బయట పెట్టాడు. మనం అట్లా ఉండకుండా ఉందుముగాక. ఆమేన్. తల ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. అండ్ దేవుడి పట్ల మీకున్నటువంటి దృక్పథాన్ని మార్చుకోండి. ఇప్పటిదాకా ఇదే దృక్పథం ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ హ్యాడ్ అ లో వ్యూ ఆఫ్ గాడ్, దేవుడు అంటే చిన్న చూపు, దేవుడు అంటే చులకన, దేవుడు అంటే తక్కువ, దాన్ని మార్చేసుకోండి. దేవా, నేను నిన్ను అట్లా చూసినందుకు, నీ వాక్యంలో నీవు నాకు చూపించినట్టు నేను గ్రహించకుండా ఉన్నందుకు నన్ను క్షమించు, నేను పాపాత్మురాలను, నన్ను కనికరించు, నేను మారుమనసు పొందుతున్నాను, ఇక నుండి నేను నిన్ను నీ వాక్యంలోనే చూస్తాను, నీ ఉన్నట్టుగానే చూస్తాను, ఘనమైన మహారాజుగా, నా తండ్రిగా, నా యజమానిగా, నా ప్రభువుగా, నా రక్షకుడిగా ఎంచుతాను, పూజిస్తాను, సమస్తము సమర్పిస్తాను. నీతో నేను లైట్గా వ్యవహరించను. ఇంకా నీవు రక్షించబడకపోతే త్వరలో అన్యులందరూ కూడా ఆయన నామమును భయంకరముగా ఎంచుతారు, ఆయన నామమున మోకరిల్లుతారు, ఆయన నామమును ప్రభు అని ఒప్పుకుంటారు. తీర్పు రోజున నీవు ఆ పనిలోనికి వచ్చి చేయకుండా ఇప్పుడే నీవు ఆయన కృపా సమయంలోనే ఆయన్ని నీవు అట్లా విశ్వసించి ఆయన వైపు తిరిగి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి రక్షించబడితే, నూతన సృష్టిగా చేయబడితే, నిత్య జీవానికి వారసత్వాన్ని ప్రభు ద్వారా పొందుకుంటే నీకు ధన్యత. ప్రేమగల మా తండ్రి, మీరు ఎంతో మంచి దేవుడు కనుక మీ ప్రజల్ని మీరు మాట్లాడకుండా, నాశనము చేయకుండా మీరు వారితో మాట్లాడారు. మీ యొక్క మనస్సును వారికి తెరిచి చూపించారు. వారు ఏ విషయాల్లో తప్పిపోయారో, ఏ తప్పుడు ఆలోచనలు అండ్ అంశములతో నిండి ఉన్నారో వారికి చూపించి వారిని దిద్దుబాటు చేయడానికి ఇష్టపడ్డారు. పాత నిబంధన సమయంలో, క్రొత్త నిబంధన సమయంలో మీరు అదే ప్రకారం మీతో సంబంధం కలిగిన వారిని, నిబంధన కలిగిన వారిని మీరు చూసినందుకు మీ కృతజ్ఞతలు. ఇది నాతో మాతో కూడా మీరు అట్లాగే కనికరంతో మాట్లాడినందుకు మీ కృతజ్ఞతలు. మేము కూడా ఈ విషయాలన్నిట్లో ఇప్పుడే మారు మనసు పొంది సరిచేయబడి నిన్ను ఘనమైన మహారాజుగా గణపరచుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.